అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 14వ తేదీన అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో భూమి ఉన్న ప్రతి వ్యక్తికి ఉపయోగపడే చట్టం, ప్రతి వ్యక్తికి అవసరం పడే చట్టం ఈ భూభారతి చట్టం. కేవలం వ్యవసాయ భూములే కాకుండా వ్యవసాయేతర భూములకు సంబంధించి కూడా, అది ఇంటి స్థలం కావచ్చు, ఇతర వ్యవసాయేతర భూమి ఏదైనా కావచ్చు, ఈ చట్టం కింద పాసు పుస్తకమో సర్టిఫికెటో ఉంటేనే ఆ భూమికి యాజమాన్య హక్కు ఉందని ఒక గుర్తింపు, భద్రత. అంత కీలకమైన చట్టం. గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఏదైతే ధరణి పేరుతో రైతాంగం సమస్యలు ఎదుర్కొంటున్నారో, ధరణి సమస్యల్ని పరిష్కరిస్తూ రాబోయే రోజుల్లో భూ యజమానులకి భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ చట్టం తీసుకురావడం జరిగింది. ఈ చట్టం అమలు ఆరంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మండల స్థాయిలో అవగాహన సదస్సులు జరుగుతున్నాయి. దానికి తోడుగా 4 మండలాలలో ప్రభుత్వం తనంతగా గ్రామాలకు వెళ్ళి భూ సమస్యలు ఎట్లా పరిష్కరించవచ్చో ఒక పైలట్ కార్యక్రమం జరుగుతుంది రెవెన్యూ సదస్సుల పేరుతోటి. వచ్చే నెలలో జిల్లాకు ఒక మండలం చొప్పున 33 మండలాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 2వ తారీఖు నుంచి ఆగస్టు 15వ తారీఖు వరకు రాష్ట్రంలో ఉన్న అన్ని రెవెన్యూ గ్రామాలలో దాదాపుగా 12,000 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ అన్ని గ్రామాలలో కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూమి సమస్యల్ని పరిష్కారం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇదొక కీలకమైన చట్టం. కానీ ఈ చట్టం సమర్థవంతంగా అమలు జరగాలి, ఈ చట్టం ద్వారా రైతాంగానికి ఉన్న భూమి సమస్యలు తీరాలి అంటే కనుక ఈ చట్టం అందరికీ తెలియాలి. ఈ చట్టం అమలు చేసే యంత్రాంగానికి పూర్తి అవగాహన ఈ చట్టం మీద ఉండాలి. అందుకోసమే ఈ భూభారతి చట్టాన్ని వివరించడం కోసం సవివరంగా ఈ చట్టంలో ఏముంది, ఏ సమస్యకి ఎక్కడ పరిష్కారం ఉంది, రెవెన్యూ యంత్రాంగం ఏం చేయాలి, రైతులు ఏం చేయాలి, ఇది పూర్తిగా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ ప్రజెంటేషన్ నిర్వహించడం జరుగుతుంది. చాలా చోట్ల అది లైవ్లో వస్తుంది. రాబోయే రోజులలో దీన్ని రకరకాల మాధ్యమాల ద్వారా ఇది ట్రైనింగ్లో కూడా ఈ వీడియో వాడుకోవాలని ఒక ఉద్దేశం. చాలామంది కలెక్టర్లు అడిగారు, చాలామంది రెవెన్యూ యంత్రాంగం చెప్పారు, ఒక వీడియో దీని మీద సమగ్రంగా ఉంటే అన్ని చోట్ల వాడుకోవడానికి ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. తెలంగాణ భూభారతి భూమి హక్కుల రికార్డుల చట్టం 2025. ఈ చట్టం తయారీకి, ఈ చట్టం రావడానికి ప్రధాన కారకులు గౌరవ ముఖ్యమంత్రి గారు. డిసెంబర్ గత సంవత్సరం అధికారులకు రాగానే ధరణి సమస్యల పరిష్కారానికి వారు ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో నేను కూడా ఒక సభ్యుడిగా ఉన్నా, ధరణి కమిటీ పేరుతోటి. కొన్ని నెలల పాటు శ్రమించి తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి ఏం చేస్తే బాగుంటుందని కొన్ని సూచనలు ప్రభుత్వానికి చేయటం జరిగింది. అందులో ప్రధానమైనది ధరణి రికార్డుకి కీలకమైన మూలమైన ఏదైతే 2020 హక్కుల రికార్డుల చట్టం ఉందో ఆ చట్టాన్ని మార్చాలని ఒక సిఫార్సు మేరకు చట్టం తయారు చేయటము, దాని నమూనా ప్రజల ముందు ఉంచటం, ప్రజల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అసెంబ్లీలో ఉంచటం, అసెంబ్లీ ఆమోదం తర్వాత 3 నెలల పాటు శ్రమించి రూల్స్ కూడా తీసుకురావటం జరిగింది. ఈ మొత్తం ప్రక్రియలో గౌరవ ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు, CCLA ప్రిన్సిపల్ సెక్రటరీ వారి ఆఫీసు, అదేవిధంగా లా సెక్రటరీ వాళ్ళ ఆఫీసు, CMO అధికారులు చాలా కీలకంగా పనిచేశారు. వాళ్ళందరికీ కూడా తెలంగాణ సమాజం తరపున ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు మనం ఈ చట్టంలో ఏముందో చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ చట్టం లోతుకు వెళ్ళే ముందు 2 అంశాలు తెలియాలి. సమస్య ఏంటి, ఏ సమస్యని పరిష్కరించడానికి ఈ చట్టం వస్తుంది, ఈ చట్టం యొక్క ప్రాధాన్యత, ఈ 2 వివరించే ప్రయత్నం చేస్తా. ముందు చట్టం ఎందుకు వస్తుందో ఒకసారి ఆలోచన చేస్తే మీకు అందరికీ తెలిసిందే, తెలంగాణ రాష్ట్రంలో భూమి రికార్డులు సరిగ్గా లేవని చెప్పి రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం 2017లో అప్పటి ప్రభుత్వం చేపట్టింది. ఆ ప్రక్షాళన చేసిన భూమి రికార్డులని ధరణి పేరుతోటి ఒక వెబ్సైట్లో ఉంచడం జరిగింది, ఒక చట్టం చేయడం జరిగింది. ఈ చట్టము, ఈ వెబ్సైట్ వచ్చిన తర్వాత కొంత లక్షల మంది రైతులకి తమకు పాస్ పుస్తకం వచ్చింది కానీ పుస్తకంలో చాలా తప్పులు ఉన్నాయనే కంప్లైంట్లు వచ్చినాయి. విస్తీర్ణం తగ్గిందని, సర్వే నెంబర్ తప్పుపడిందని, పట్టా భూమి ప్రభుత్వ భూమి అని పడిందని, అసైన్మెంట్ పట్టా ఇంకేదోగా మారిపోయిందని దాదాపుగా 21 లక్షల మంది ధరణిలో సమస్యలు ఉన్నాయని దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ సమస్యల పరిష్కారం చేయండి అని చెప్పి. ఈరోజు కూడా ప్రతి గ్రామంలో 100-200 కుటుంబాలకు ఇంకా ధరణి సమస్యలు ఉంటాయని ఒక అంచనా.
దాంతోపాటు 18 లక్షల ఎకరాల భూమి పార్ట్ బిలో చేరిపోయింది. అంతేకాకుండా కొన్ని వేల మంది రైతులకి ఈ రోజున కొత్తగా పాస్ పుస్తకాలు రావాల్సిన సందర్భం ఉంది. ఈ సమస్యల పరిష్కారం కావాలి అంటే చట్టం మారాలి, రికార్డులో కొన్ని మార్పు చేర్పులు చేయాలనే ఉద్దేశంతో ఈ భూభారతి చట్టం వచ్చింది. భూభారతి చట్టం ప్రాధాన్యత అర్థం కావాలంటే భూములకు సంబంధించిన 2-3 ప్రాథమిక అంశాలు మనం ముందు అర్థం చేసుకోవాలి. భూమి ఉంటే ఆ భూమికి మనమే యజమాని అని నిరూపించుకోవడానికి ఏం కాగితాలు కావాలి, ఆ కాగితాలలో భూభారతి చట్టం కింద ఇచ్చే పాస్బుక్ యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది ముందు వివరించిన తర్వాత నేను చట్టం విషయాలకు వెళ్తా. ఎవరికైనా ఒకప్పుడు భూమి ఉంటే, అంటే ఈ చట్టాలు ఈ రికార్డుల గందరగోళాలు ఏది లేనప్పుడు భూమి ఉంటే ఆ భూమికి మనమే యజమాని, స్వాధీనంలో ఉంది. భూమి దున్నుకుంటున్నామంటే దున్నుకున్నవాడిదే భూమి. ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నామంటే ఆ ఇంటి స్థలం మనదే, దానికి ఏ పత్రాలు ఏ రికార్డులు అవసరం కూడా లేదు. ఎప్పుడైతే మనిషి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఒకచోట సాగు చేయటం మొదలుపెట్టాడో అప్పుడే భూమి హక్కుల అవసరం ఏర్పడింది. అప్పటి నుంచి ఓ 200 ఏళ్ల క్రితం వరకు కూడా భూమి ఉండి స్వాధీనంలో ఉంది అంటే ఏ రికార్డుతో అవసరం లేకుండా ఆ భూమి నాది అని చెప్పుకునే అవకాశం ఉండేది. ఆ తర్వాత భూమి ఉంటే సరిపోదు, దానికి సంబంధించిన పత్రాలు ఉండాలి అని చెప్పి మనకు రూల్ పెట్టుకున్నాం. ఏం పత్రాలు ఉండేటివి? ఆ భూమి మనది అని చెప్పాలంటే ఒకప్పుడు పన్ను రసీదు ఉండేది. పన్ను రసీదు ఉంది అంటే భూమి మీద హక్కు ఉన్నట్టే. ఈరోజు కూడా పాత పన్ను రసీదులు చూపించి ఇగో ఇదే పట్టా అన్నట్టుగా మనం మాట్లాడతాం. పన్ను రసీదు జేబులో ఉంది అంటే భూమి శిస్తు కట్టిన రసీదు జేబులో ఉంది అంటే పట్టా జేబులో ఉన్నట్టుగానే భావించాల్సి వచ్చేది, అంత పవర్ఫుల్. ఆ తర్వాత చాలా కాగితాలు వచ్చినాయి. 3080 సర్టిఫికెట్, ఓఆర్సీ కావచ్చు, 13B సర్టిఫికెట్, సేల్ డీడు, రకరకాలుగా ఆ భూమి ఉంది అంటే ఆ భూమి కాగితాలు మన దగ్గర ఉండాలి అని చట్టం చెప్తుంది. ఈ రెండు ఉంటే సరిపోదు, నీకు స్వాధీనంలో భూమి ఉందని, నీ చేతిలో కాగితాలు ఉన్నాయని ప్రభుత్వం నిర్వహించే రికార్డులలో రావాలి. అది ఆర్ఓఆర్ రికార్డు కావచ్చు, పహానీ కావచ్చు, సేత్వర్ కావచ్చు, కాసరా కావచ్చు, రకరకాల భూమి రికార్డులు ఉన్నాయి. అంటే భూమి ఉంటే 3 ఉండాలి తప్పకుండా. స్వాధీనంలో భూమి ఉండాలి, దాని పత్రాలు ఉండాలి, రికార్డులో పేరు ఉండాలి. ఈ 3 ఉంటేనే భూమి యజమాని అని చెప్పడానికి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో 2017 నాటి పరిస్థితి ఏంటంటే భూమి ఉన్న చాలామందికి కూడా అయితే కాగితాలు లేవు. అంటే పట్టదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్, ఒక కాగితం లేదు. ఇప్పుడు ఇవి ఉంటే 1B కానీ పహానీ కానీ ఇతర రికార్డులో చాలా తప్పులు ఉన్నాయి, ఇవి మ్యాచ్ కావట్లా. ఒకటి ఉంటే ఒకటి లేదు. ఈ 3 ఉన్నప్పుడు మాత్రమే యజమానిగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని సరిచేసే ప్రయత్నం జరిగింది. మిగతా అంటే చాలామందికి భూమి ఉంది కానీ రికార్డు లేదు, పట్టా లేదు. కొంతమందికి కాగితాలు ఉన్నాయి కానీ భూమి లేదు, రికార్డు లేదు. ఇంకొంతమందికి రికార్డుల పేరుంది కానీ భూమి లేదు, కాగితాలు లేవు. ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళని భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో ఈ 3 సర్కిల్స్ని కలిపి ఒకటే చేసే ప్రయత్నం జరిగింది. అంటే ఎవరికైతే భూమి ఉందో వాళ్ళకే కాగితాలు ఉండాలి, కాగితాలు ఉన్న వాళ్ళ పేర్లే రికార్డులో ఉంచే ప్రయత్నం 2017లో జరిగింది. కానీ ఈ ప్రయత్నంలో రికార్డు పూర్తిగా సవరణ జరగలే. ప్రభుత్వం ఒక పక్కన 99% రికార్డులు సవరించారని ప్రకటించిన తర్వాత కూడా 30-40% రికార్డులు కూడా పూర్తిగా సవరణ కాలేదు. ఈ రికార్డే మనకు ధరణిలోకి వచ్చింది. 2017 LRUP రికార్డే తర్వాత ధరణి రికార్డుగా మారింది. ఈ ధరణి రికార్డే కొనసాగటం వల్ల చాలామందికి భూమి ఉండి కూడా ఇవేవి లేని వాళ్ళు ఉన్నారు. ఏదో ఒక సమస్య ఉంది. ఈ సమస్యల్ని తీర్చాలని వచ్చిన చట్టమే భూభారతి చట్టం. ఈ చట్టం ప్రాధాన్యత అర్థం కావాలంటే ముందు ఇది అర్థం చేసుకోవాలి. ఇక రెండవది, రకరకాల కాగితాలు ఉన్నాయి, రకరకాల రికార్డులు ఉన్నాయి. మనకు తెలంగాణలో 2 రకాల భూమి రికార్డులే ఉంటాయి. ఒకటి, భూమి పన్ను వసూలు చేయటం కోసం ఎప్పుడో 70-80 ఏళ్ల కింద తయారు చేసుకున్న రికార్డు. భూమిని కొలిసి ఒక పటం తయారు చేశారు, అదే నక్ష. గ్రామ పటం, గ్రామ నక్ష లేదా నక్ష. ఈ గ్రామ నక్షలన్నీ సర్వే నెంబర్ల వారిగా విడగొట్టుకొని ప్రతి నెంబర్కి కొలతలతో ఒక పుస్తకం ఉంటుంది. దాన్ని మనం FMB అని లేదా టిప్పన్ అంటాం. తెలంగాణ ప్రాంతంలో టిప్పన్ అని పేరు దానికి. ఈ భూమికి ఎవరి దగ్గర ఎంత పన్ను వసూలు చేయాలో తయారు చేసుకున్న రికార్డు సేత్వార్. ఆ భూమి ఎవరి దగ్గర ఎంత పన్ను వసూలు చేయాలో ఆ రికార్డులో ఉంటుంది. అవి ప్రామాణికమైన రికార్డులు. ఈ రికార్డుల ఆధారంగా ఎవరి దగ్గర ఎంత పన్ను వసూలు చేయాలో ప్రతి సంవత్సరం గ్రామ స్థాయిలో గ్రామ రెవెన్యూ అధికారి కొన్ని రిజిస్టర్లు రాసేవారు. అవి ఒకప్పుడు 44 ఉండేటివి, తర్వాత 11గా మారినాయి. అందులో కీలకమైన రికార్డు పహానీ. ఈ 2 రికార్డులు తప్ప ఇక వేరే రికార్డు లేవు. కానీ బ్రిటిష్ పరిపాలనకు చెప్పింది ఏంటంటే
ఈ రికార్డులు కాదు, ఏటేటా ఎవరు యజమాని మారినా వెంటనే రికార్డులకు వచ్చే విధంగా ఒక హక్కుల రికార్డు గ్రామాల వారీగా ఉండాలని సూచన మేరకు నిజాం పరిపాలకులు 1936లో ఒక ఆర్ఓఆర్ చట్టాన్ని చేశారు, హక్కుల రికార్డుల చట్టాన్ని. ఆ చట్టము హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు మళ్ళొకసారి మారింది. 1948లో మరొకసారి కొత్త హక్కుల రికార్డు చట్టం వచ్చింది. ఆ చట్టం కిందనే రికార్డుగా పరిగణించబడుతున్నది కీలక రికార్డు ఖాసరా పహానీ. ఖాసరా పహానీ 48 ఆర్ఓఆర్ చట్టం కింద హక్కుల రికార్డుగా ప్రకటించబడ్డది. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో 1971లో ఒక ఆర్ఓఆర్ చట్టం వచ్చింది. దాని నియమాలు 89లో వచ్చి 1989 నుంచి ఆ చట్టం అమలవుతూ వచ్చింది. 2020లో కొత్త ఆర్ఓఆర్ చట్టం వచ్చేంత వరకు కూడా 71లో ఉన్న ఆర్ఓఆర్ చట్టం కొనసాగుతూ వచ్చింది. ఆ చట్టం కింద ఇచ్చినవే 2 పుస్తకాలు, పీపీబీ, టీడీ, పట్టాదారు పాస్ పుస్తకము మరియు టైటిల్ డీడ్, 1B రిజిస్టర్ దాని కింద రికార్డు. 2020లో 1B రికార్డు స్థానంలో ధరణి వచ్చింది, 2 పుస్తకాల స్థానంలో 1 పుస్తకం వచ్చింది. ఇప్పుడు 2020లో ఉన్న హక్కుల రికార్డు చట్టాన్ని మారుస్తూ 2025 హక్కుల రికార్డు చట్టం వచ్చింది ఏప్రిల్ 14వ తేదీ నుంచి. దీన్నే తెలంగాణ భూభారతి భూమి హక్కుల రికార్డుల చట్టం 25 అని చెప్తున్నాం. ఈ చట్టం కింద భూభారతినే హక్కుల రికార్డుగా పరిగణించబడుతుంది. ఇప్పుడు దీని అర్థమైందంటే తెలంగాణలో ఎవరికన్నా భూమి ఉంటే వాళ్ళ పేరు భూభారతి రికార్డులో రావాలి. వాళ్ళ చేతిలో పాత పుస్తకం రేపొద్దున ఇవ్వబోయే కొత్త పుస్తకం ఉన్నట్లయితేనే భూమి యజమానిగా పరిగణించబడతారు. అది ఉంటేనే రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ, భూమి అమ్ముకోవాలనుకున్నా, భూమి కుదవబెట్టుకోవాలనుకున్నా, వారసత్వంగా భూమి పొందాలనుకున్నా, భూమి గురించి ఏమి చేయాలనుకున్నా, ఆ భూమి ప్రాతిపదికగా ఏమి పొందాలన్నా భూభారతి రికార్డే కీలకం అవుతుంది. అంత ముఖ్యమైన రికార్డు కాబట్టి ఈ రికార్డుల్లో ఏముంటుంది, ఏం రాస్తారు, తప్పులుంటే సవరించుకోవడం ఎట్లా, వీటన్ని వివరాలను మాట్లాడుకునే ప్రయత్నం ఇప్పుడు మనం చేద్దాం. హక్కుల రికార్డు ఆర్ఓఆర్ అన్న దీని ఫుల్ ఫామ్ రికార్డ్ ఆఫ్ రైట్స్, భూమి హక్కుల రికార్డు అంటాం. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా భూమి నుంచి ఏ లబ్ధి పొందాలన్నా, ఏం చేయాలన్నా ఈ రికార్డులో ఉంటేనే ఆ భూమికి సంబంధించిన ఏ లబ్ధి అయినా పొందగలుగుతాం. నేను మొదట్లో చెప్పినప్పుడు అసలు ఏ రికార్డు లేకుండా ఏం కాకుండే ఒక 200 ఏళ్ళ కింద. ఇప్పుడు ఈ రికార్డులో ఉంటేనే మనం భూమిని ఏమైనా చేసుకోగలిగేది. ఇప్పుడు మనం చూస్తే తెలంగాణలో ఎన్ని చట్టాలు మారినాయి ఆర్ఓఆర్కి సంబంధించి చూస్తే 1948లో ఆర్ఓఆర్ చట్టం కింద అప్పుడు అది చాలా కీలకమైన ఆర్ఓఆర్ చట్టం. ఇది హైదరాబాద్ రాష్ట్రంగా తెలంగాణ ఉన్నప్పుడు ఈ చట్టం కింద హక్కుల రికార్డుగా పరిగణించబడింది ఖాసరా పహానీ. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో 1971లో ఏదైతే ఆర్ఓఆర్ చట్టం వచ్చిందో దాని కింద హక్కుల రికార్డు 1B రిజిస్టర్, చాలా పాపులర్. ఇప్పుడు అందరికీ తెలంగాణలో 1B అంటే తెలుస్తుంటుంది. ఆ తర్వాత ఈ 1B రికార్డునే 2017లో భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా అందులో తప్పొప్పుల్ని సవరించి ధరణి రికార్డుగా 2020 చట్టం కింద ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఈ చట్టాన్ని రద్దు చేసుకుంటూ కొత్తగా వస్తున్న చట్టమే 2025 భూభారతి చట్టం. నెక్స్ట్, ఇప్పుడు ఏ ఆర్ఓఆర్ చట్టమైనా 4 పనులు చేస్తుంది. ఆ 4 పనులు ఏంటి అంటే, ముందు ప్రతి గ్రామానికి ఒక హక్కుల రికార్డు రూపొందించడం కానీ, ఉన్నదాన్ని మెయింటైన్ కొత్తగా తయారు చేసుకోవటం కానీ. రెండోది, ఆ ఒక్కసారి తయారు చేసిన రికార్డులో తప్పొప్పులు ఏమైనా ఉంటే సవరించటం. ఇప్పుడు ఖాసరా పహానీ కావచ్చు, 1B కావచ్చు, ధరణి కావచ్చు, రేపు భూభారతి కావచ్చు, ఒకసారి రికార్డు తయారు కావాలి, అందులో తప్పులుంటే ముందు సవరించాలి. ఇది అయిపోయిన తర్వాత ఇది ఒకసారి జరిగే ప్రక్రియ, ఈ 2 కూడా. ఆ తర్వాత ఎప్పుడు ఎవరికి భూమి మీద ఏ విధంగా హక్కులు వచ్చినా ఈ రికార్డుకి ఎక్కాలి. దీన్నే మనం మ్యూటేషన్ అంటాం. కొనుగోలు చేసినా, వారసత్వంగా వచ్చినా, లేకపోతే ఇంకే మార్గం ద్వారా భూమి వచ్చినా ఈ రికార్డుకి ఎక్కాలి. ఆ తర్వాత ఒకవేళ ఇలా ఎక్కించిన వాటి మీద ఏదైనా సమస్యలు ఉంటే ఒక అప్పీల్ వ్యవస్థ ఉండాలి. ఏ ఆర్ఓఆర్ చట్టమైనా ఈ 4 ఉండాలి. ధరణి చట్టం ఏమైందంటే, ఈ కొత్తగా హక్కుల రికార్డు ఏది తయారు కాలేదు, పాత 1Bనే కొత్త హక్కుల రికార్డుగా కొనసాగింది. ఇందులో తప్పులను సవరించడానికి అవకాశం లేకుండా పోయింది. ధరణిలో వచ్చిన పెద్ద చిక్కు ఏమైంది అంటే, ఏదైతే రికార్డు మనం ధరణిలో హక్కుల రికార్డుగా ప్రకటించుకున్నామో దాన్ని సవరించుకోవాలంటే కోర్టుకు పోవడం తప్ప చట్టబద్ధంగా వేరే మార్గం లేదు. కానీ ప్రభుత్వం రకరకాల మాడ్యూల్ ద్వారా CCLAకి కలెక్టర్కి అధికారం కల్పించారు, దాంతో చిక్కులు వచ్చినాయి. ఇక ఈ మ్యూటేషన్ ప్రక్రియలో కొన్ని రకాల మ్యూటేషన్ల మీద ఇబ్బందులు ఉండే. నెక్స్ట్ స్లైడ్. ఇవి ప్రధానంగా ధరణి చట్టం, మనం 2020 ధరణి చట్టం ఏదైతే అంటున్నామో ఆ ధరణి చట్టంలో ఉన్న లోపాలు. ఒకసారి మీరు స్లైడ్ మీద చూస్తే ధరణిలో గనక తప్పులుంటే సవరించడానికి చట్టంలో ఎట్లాంటి అవకాశం లేదు. కానీ కొన్ని సర్క్యులర్ల ద్వారా చట్టబద్ధత లేకపోయినా సరే ఒకప్పుడు CCLA కలెక్టర్ కొన్నిటిని సరిచేయవచ్చు చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారాలని కొంత డీసెంట్రలైజ్ చేస్తూ కొన్ని సమస్యలు తహసీల్దార్లు, కొన్ని RDOలు, కొన్ని కలెక్టర్లు, కొన్ని JCలు పరిష్కారం చేయొచ్చు అని చెప్పారు. కానీ ఈ సర్క్యులర్లకు ఏ దానికి కూడా ఆర్ఓఆర్ ధరణి చట్టంలో ఎట్లాంటి మార్గం లేదు.
సమస్య ఉంటే కోర్టుకు పోవాల్సిందే తప్ప రికార్డు సవరణకి ప్రభుత్వం దగ్గర అధికారాలు లేవు. ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది, ఆర్ఓఆర్ అనేది ప్రభుత్వం నిర్వహించే ఒక హక్కుల రికార్డు పుస్తకం. ప్రభుత్వం రాస్తుంది, ప్రభుత్వం అధికారులు రాస్తారు, రెవెన్యూ అధికారులు రాస్తారు. ఈ రికార్డుల్లో కనుక తప్పులుంటే ఎవరు సవరించాలి? మళ్ళీ ఆ రెవెన్యూ యంత్రాంగం సవరించాలి తప్ప ఆ రికార్డుల సవరణ కోసం కోర్టుకు వెళ్ళటం అనేది భావ్యం కాదు. కానీ ఆ చట్టంలో కోర్టుకు వెళ్ళాలని చెప్పింది. ఇక మరొకటి, దాదాపుగా 9,24,000 మంది చిన్న సన్నకారు రైతులు తెలంగాణ రాష్ట్రంలో తెల్ల కాగితాల మీద, స్టాంప్ కాగితాల మీద భూములు కొనుక్కొని పట్టా లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ పట్టా జారీ చేయడం కోసం 2020 అక్టోబర్ నవంబర్ నెలలో ప్రభుత్వం అవకాశం ఇచ్చింది, మీరు దరఖాస్తు పెట్టుకోండి అని. అట్లా దరఖాస్తు పెట్టుకుంటే ఆ ప్రక్రియ అర్ధంతరంగా నిలిచిపోయింది గౌరవ హైకోర్టు స్టే ఇవ్వటం వల్ల. గౌరవ హైకోర్టు స్టే ఎందుకు ఇచ్చింది అంటే, అప్పటి ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుంది కానీ ఈ దరఖాస్తుల పరిశీలనకి ధరణి చట్టంలో సెక్షన్ ఏది లేదు, అసలు లీగల్ ప్రొవిజన్ లేదు. కాబట్టి వీటి ప్రక్రియ ఆగిపోయింది. ఇక పార్ట్ బి పేరుతోటి ఎప్పుడైతే భూ రికార్డుల ప్రక్షాళన జరిగిందో, భూ రికార్డుల ప్రక్షాళన జరిగినప్పుడు తర్వాత పరిశీలించవచ్చులే అని సమస్యలు ఉన్న వాటన్నిటిని పక్కన పెట్టారు, తర్వాత ధరణికి ఎక్కించాలి అని. అట్లా పక్కన పెట్టిన భూములే పార్ట్ బి. అట్లా పక్కన పెట్టిన దాదాపు 18 లక్షల ఎకరాలు ఉన్నాయి. నెక్స్ట్ స్లైడ్. ఇక భూమి వారసత్వంగానో లేదా కోర్టు డిగ్రీ ద్వారానో కొనుగోలు చేస్తే అప్పుడు రికార్డులకు ఎక్కించడానికి ధరణిలో అవకాశం ఉంది. కానీ ఎవరికన్నా ఇనాం భూములకు వారసి వచ్చింది, ధరణికి ఎక్కియాలి, లేదా పీటీలకు 3080 వచ్చింది, లేదా అసైన్మెంట్ భూమి పేదోడు కొనుక్కున్నాడు, ఈ పేదోడు కొనుక్కున్న భూమిని అప్పటి కలెక్టర్ క్రమబద్ధీకరించారు. ఇట్లా ఇతర మార్గాల ద్వారా భూమి మీద హక్కులు వచ్చినప్పుడు వీటిని ధరణి రికార్డుకి ఎక్కించడానికి ఆ చట్టంలో ఇబ్బందులు ఉన్నాయి. ఇదొక సమస్య. వారసత్వంగా భూమి వచ్చినప్పుడు పట్టా చేసే ప్రక్రియలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఈ వారసత్వంగా భూమి వచ్చినప్పుడు ధరణి చట్టం ఏమంటుందంటే, వారసులు కనుక ఒక జాయింట్ స్టేట్మెంట్ చేసుకొని తహసీల్దార్కి స్లాట్ బుక్ చేసుకొని దరఖాస్తు పెట్టుకుంటే ఆ నిర్ణయించిన తేదీ రోజు వారసులు తహసీల్ ఆఫీస్కి పోవాలి. తహసీల్దార్కి ఎంక్వైరీ చేసే అధికారం ఏం లేదు, ఆ స్టేట్మెంటు రికార్డు చూస్తాడు, అన్ని సరిగా ఉన్నాయంటే పట్టా చేసేవాళ్ళు. ఒక్కొక్క సందర్భంలో ఓ 4 వారసులు ఉండి ఊళ్ళో 3 ఉండి ఒక వారసుడు ఎక్కడో పట్టణంలో ఉంటే ఆ 3 మేమే వారసులను పోయిన సందర్భాలలో వాళ్ళకి పట్టాలైనాయి, వారసుల మధ్యలో తగాదాలు వచ్చినాయి. ఇది ఒక సమస్య ధరణిలో. అదేవిధంగా రాబోయే రోజులలో భూ సమస్యల పరిష్కారానికి ఏదైతే కొన్ని కొత్త పథకాలు కేంద్రం తీసుకొచ్చిందో, అది స్వామిత్వ ప్రాజెక్ట్ కావచ్చు, ఇంటి స్థలాల సర్వే కోసం, లేదా మన ఇక్కడ మీరు చూస్తున్నది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ కావచ్చు. ఇట్లా రకరకాల పథకాలని తెలంగాణలో అమలు జరగలేదు. అవి జరగాలంటే కూడా చట్టంలో కొన్ని మార్పులు అవసరం ఉండే, అప్పుడు అవి ధరణి చట్టంలో లేవు. నెక్స్ట్, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ధరణి చట్టాన్ని తొలగిస్తూ ఏదైతే భూభారతి చట్టం వస్తుందో, ఇగో ఇన్ని రకాల కీలక మార్పులు చేసే ప్రయత్నం భూభారతి చట్టంలో జరిగింది. నేను వీటిని మళ్ళా విడివిడిగా వివరించే ప్రయత్నం చేస్తా. మీరు ఒక్కసారి చూస్తే ధరణి రికార్డ్ స్థానంలో కొత్త రికార్డు వస్తుంది, అది భూభారతి. కొత్త వెబ్సైట్ కూడా రాబోతుంది. హక్కుల రికార్డులో తప్పులుంటే, ఈ ఆర్ఓల తప్పులుంటే సవరించుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఇది కొత్తగా రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేయడానికంటే ముందు ఒక మ్యాప్ కూడా కంపల్సరీగా రాబోతుంది రాబోయే రోజుల్లో. దీనివల్ల గెట్టు తగాదాలు తగ్గిపోతాయి. పెండింగ్ సాదా బైనామాలకి పరిష్కారం దొరకబోతుంది. దాంతోపాటుగా వారసత్వంగా భూమి వచ్చినప్పుడు విచారణ చేసిన తర్వాతనే రికార్డుకి ఎక్కే మార్గం ఉంటుంది. భూమి హక్కులు ఏ విధంగా సంక్రమించినా రికార్డుకి ఎక్కించే అవకాశం చట్టంలో ఉండబోతుంది. పాస్ పుస్తకంలో పట్టణం రాబోతుంది. అప్పీల్ వ్యవస్థ వస్తుంది. భూదారు కార్డులు జారీ చేయడానికి చట్టం అవకాశం కల్పిస్తుంది. వ్యవసాయ భూమికే కాకుండా ఇంటి స్థలాలకి, ఇతర వ్యవసాయేతర భూములకి కూడా రికార్డు రాసుకునే అవకాశం కల్పిస్తుంది. ఎప్పుడూ లేనట్టుగా మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఒక భూమి చట్టంలో పేదలకి ఉచిత న్యాయ సాయం అందించే ఏర్పాటు కూడా ఈ భూభారతి చట్టంలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ధరణి చట్టం వచ్చిన తర్వాత గ్రామస్థాయి రికార్డుల నిర్వహణ పూర్తిగా ఆగిపోయింది. అది పహానీ కావచ్చు, ఇతర రికార్డుల నిర్వహణ మళ్ళీ గ్రామ రెవెన్యూ రికార్డులని నిర్వహించడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. ఇంకా అన్నిటికంటే కీలకం ఏంటంటే, ఎవరన్నా ప్రభుత్వ భూములు కానీ, అసైన్మెంట్ భూములు, భూదాన భూములు, వక్ఫ్ భూములు, ఎండోన్మెంట్ భూములు తప్పుగా పట్టాలు పొందినట్లయితే ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు. సీసీఎల్ఏ వీటిని రద్దు చేసే అవకాశం కూడా కల్పిస్తుంది. ఇవి చాలా కీలక అంశాలు. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూసుకుంటూ పోదాం. ధరణి పోయి భూభారతి వస్తుంది, కొత్త రికార్డు వస్తుందా, మళ్ళీ కొత్తగా రికార్డు రాస్తారా? ఇది చాలా మందికి ఉన్న అంశం. ఎందుకంటే పలు సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రకటన ఏంటంటే ధరణిని బంగాళాఖాతంలో ఇస్తామన్నారు, వేసినామని చెప్తున్నారు. కాబట్టి
ధరణి ఉన్న రికార్డే కొనసాగుతుందా, ఈ రికార్డు స్థానంలో కొత్త రికార్డు రాబోతుందా అనేది కనుక మనం చూస్తే సెక్షన్ 4 దీనికి సమాధానం చెప్తుంది. సెక్షన్ 4 ఏం చెప్తుంది అంటే ధరణి రికార్డు తాత్కాలికంగా మాత్రమే భూభారతిలో రికార్డుగా కొనసాగుతుంది. అంటే టెంపరీ, ఇది పర్మనెంట్గా కాదు. ఈ టెంపరీగా కూడా ఎందుకు పెట్టారు? అర్ధంతరంగా ఈ రికార్డును ఆపేసి కొత్త రికార్డు తయారు చేసి దాన్ని వాడటం మొదలు పెట్టాలంటే 5-6 నెలల సమయం పట్టొచ్చు. ఈ లోపల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు ఇవన్నీ ఆపితే సరైనది కాదు. ఇంతకు మునుపు ధరణి తెచ్చినప్పుడు అట్లాగే 1B నుంచి ధరణిగా మారినప్పుడు 6 నెలల పాటు రిజిస్ట్రేషన్లు ఆగిపోవటము, మ్యూటేషన్లు ఆగిపోవటము, రెవెన్యూ కోర్టుల విచారణ ఆగిపోవటం ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ భూభారతి చట్టం ఏమంటుందంటే ధరణిలో ఉన్న వివరాలు తాత్కాలికంగా భూభారతిలో కూడా హక్కుల రికార్డుగా కొనసాగుతాయి. మరి దీర్ఘకాలికంగా ఏం జరగబోతుంది అంటే 3-4 విషయాలు జరగబోతున్నాయి. ఒకటి, భూములని రీసర్వే చేసి కొత్త రికార్డు రూపొందించాలి అంటుంది చట్టం. అంటే రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామాలలో భూముల సమగ్ర రీసర్వే చేసి ఆ సర్వే రికార్డు ఆధారంగా కొత్త హక్కుల రికార్డు చేసుకోమని భూభారతి చట్టం చెప్తుంది. అది ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. ఆ లోపల ఏం చేయాలి అంటే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి ధరణిలో తప్పొప్పుల్ని సవరించాలని ఈ సెక్షన్ 4 చెప్తుంది. మీరు ఈ రోజున రెవెన్యూ సదస్సుల పేరుతో ఏదైతే వింటున్నారో ఈ రెవెన్యూ సదస్సులు ఏంటంటే ప్రభుత్వమే గ్రామాలకు వెళ్ళి ధరణిలో ఉన్న తప్పొప్పులను సవరించే ప్రయత్నమే సెక్షన్ 4 ద్వారా రెవెన్యూ సదస్సుల పేరుతో జరుగుతుంది. దీంతో పాటుగా ఈ సెక్షన్ 4 కింద ఎవరైనా ధరణి రికార్డులో ఇప్పుడు భూభారతిగా మారిన తర్వాత అందులో తప్పులుంటే దరఖాస్తు పెట్టుకొని పరిష్కారం చేయడానికి ఈ సెక్షన్ అవకాశం కల్పిస్తుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ధరణిని రీసర్వే ద్వారా సమగ్రంగా మార్చబోతున్నారు. ఈ లోపల మనం దరఖాస్తు పెట్టుకున్న అంటే భూ యజమానులు దరఖాస్తు పెట్టుకోవటం కానీ లేదా ప్రభుత్వం తనంత తానుగా రెవెన్యూ సదస్సుల ద్వారా ధరణి రికార్డుని సమగ్రంగా మార్చే ప్రయత్నం జరుగుతుంది. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ధరణికి సంబంధించిన కీలక సమస్య ఏంటంటే నాకు భూమి ఉంది, నా వివరాలు ధరణికి ఎక్కలేదు, కొత్త పాస్ పుస్తకం రాలేదు అనేది ఒక సమస్య. రెండోది, నాకు భూమి ఉంది, ధరణికి ఎక్కేది, కొత్త పాస్బుక్ వచ్చింది కానీ ఆ పాస్ పుస్తకంలో తప్పులు ఉన్నాయి. విస్తీర్ణం తగ్గింది, సర్వే నెంబరు మాయమైంది, 4 నెంబర్ల భూమి ఉంటే 3 నెంబర్లే పడ్డాయి, 4 ఎకరాల భూమి ఉంటే 3 ఎకరాలే వచ్చింది, పట్టా భూమి భూదాననో అసైన్మెంట్ అనో ఇంకేదో రకంగా మారిపోయింది, నాకు వారసత్వంగా భూమి వస్తే కొనుగోలు అని పడింది, కొనుగోలు చేసిన భూమి వారసత్వంగా నమోదైంది. ఇట్లా రకరకాలుగా భూమికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం ధరణిలో 33-35 మాడ్యూల్స్ వచ్చినాయి. ఈ మాడ్యూళ్ళ ద్వారా 2020 అక్టోబర్ నుంచి ఇప్పటిదాకా రకరకాల పద్ధతుల్లో దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నారు. ఒక అంచనా ప్రకారం 21 లక్షల పైగా దరఖాస్తులు వచ్చినాయి. అందులో సగం దరఖాస్తులు తిరస్కరణకు గురైనాయి. ఈరోజు కూడా 1 లక్ష దరఖాస్తులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి భూభారతి చట్టం వచ్చే నాటికి. ఈ సమస్యలన్నిటికీ భూభారతి ఏ విధంగా పరిష్కారం చూపుతుంది? భూభారతి చట్టం వచ్చిన తర్వాత నాకు పాస్బుక్ లేకపోతే కొత్తగా పాస్బుక్ వస్తుందా? నాకు ఆల్రెడీ పాస్బుక్ ఉంది, ఆ పాస్ పుస్తకాల వివరాలు సరి చేయడానికి అవకాశం ఉందా? దానికి పరిష్కారమే సెక్షన్ 4 రూల్ 4 షెడ్యూల్ ఏ. ఈ మనం గుర్తుపెట్టుకోవాలి. కనీసం ఆ సెక్షన్ల పేర్లు కొన్ని ఇంపార్టెంట్ అయినా గుర్తుపెట్టుకుంటే రేపు సమస్య పరిష్కారం కోసం వెళ్ళినప్పుడు నాకు పలానా సెక్షన్ ప్రకారము నా సమస్య పరిష్కారం చేయండి అని అడిగే అవకాశం ఉంటుంది. ఏం చెప్తుంది భూభారతి చట్టం సెక్షన్ 4 అందులో సబ్సెక్షన్ 5, 6 అదేవిధంగా రూల్ 4 షెడ్యూల్ ఏ ఏం చెప్తుంది ఈ చట్టం అంటే ఎవరైనా భూ యజమాని తనకి పాస్ పుస్తకం రాకపోయినా లేదా వచ్చి తప్పులున్న సెక్షన్ 4 సబ్సెక్షన్ 5 సెక్షన్ 4 సబ్సెక్షన్ 6 ప్రకారము దరఖాస్తు పెట్టుకోవాలి. ఏ విధంగా పెట్టాలి? భూభారతి పోర్టల్లో ఒక దరఖాస్తు నమూనా ఉంటుంది. ఈ నమూనా ద్వారా దరఖాస్తు పెట్టుకోవాలి సంబంధిత అధికారులకి. ఒకసారి దరఖాస్తు పెట్టుకున్నప్పుడు ఆ దరఖాస్తు పెట్టుకోవడానికి భూభారతిలో ఒక ఫార్మాట్ ఉంటుంది. ఈ ఫార్మాట్ నింపాలి. దాంతోపాటుగా ఆ భూమి మనది అని చెప్పే ఆధారం ఏదన్నా అంటే పాత పాస్ పుస్తకము, అది ఇంతకు మునిపించిన తోక పుస్తకం కావచ్చు, 71 చట్టం కింద 2 పుస్తకాలు కావచ్చు, ధరణి కింద వచ్చిన పాస్ పుస్తకం కావచ్చు, పహానీ నకళ్ళు కావచ్చు, లేదా ఏదైనా రిజిస్టర్ దస్తావేజులు కావచ్చు, ఆ భూమి మనది అని చెప్పే సాక్ష్యాధారాలను కూడా ఈ దరఖాస్తుతో పెడితే ఈ విధంగా వచ్చిన దరఖాస్తులని కొన్ని రకాల సమస్యలు ఆర్డీఓకి, మరికొన్ని రకాల సమస్యలని
జిల్లా కలెక్టర్ పరిష్కారం చేయాలని చెప్తుంది రూల్ 4. ఇంతకుముందు ఏముండే ఈ మాడ్యూల్ ద్వారా కొన్ని సమస్యలు తహసీల్దారు, కొన్ని ఆర్డీఓ, కొన్ని కలెక్టరు, కొన్ని సీసీఎల్, ఇన్ని అంచెలలో రకరకాల మాడ్యూల్స్ ద్వారా ఉన్న అన్నీ కూడా అన్ని మాడ్యూళ్ళు ఈ రోజున ఒక మాడ్యూల్గా మారిపోయింది. అదే ROR కరెక్షన్ మాడ్యూల్. ఈ మాడ్యూల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకుంటే అది కూడా ఆ దరఖాస్తుతో పాటు నేను చెప్పిన పత్రాలు జమ చేయాలి. ఒక 1000 రూపాయల అప్లికేషన్ ఫీజు కూడా పెడితే ఈ దరఖాస్తులు ఆ భూమి సమస్యను బట్టి, అది మిస్సింగ్ సర్వే నెంబరా, నేచర్ ఆఫ్ ల్యాండ్ మార్చాలా, లేకపోతే సర్వే నెంబర్ ఎక్కించాలా, ఈ వాటిని బట్టి కొన్ని ఆర్డీఓలకు వెళ్తాయి, మరికొన్ని జిల్లా కలెక్టర్కి వెళ్తాయి. దరఖాస్తు పెట్టుకున్న 60 రోజుల్లోగా నోటీస్ ఇచ్చి విచారణ చేసి హక్కులున్న మాట వాస్తవ నిర్ధారణ అయితే రికార్డుని సవరించడం కానీ లేదా కొత్తగా పాస్ పుస్తకాలు జారీ చేయటం కానీ ఈ చట్టం కింద చేయడానికి అవకాశం ఉంది. మరొకసారి ఇది చాలా కీలకమైన సెక్షన్. ఈ రోజున తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న ధరణి సమస్యలన్నిటికీ కూడా ఈ సెక్షన్ కింద మనం పరిష్కారం చూసుకోవచ్చు. మళ్ళొకసారి సెక్షన్ నెంబర్ కూడా చెప్తాను. సెక్షన్ 4 సబ్సెక్షన్ 5, సెక్షన్ 4 సబ్సెక్షన్ 6. 5 దేనికి అంటే రికార్డుల తప్పుల సవరణకు సంబంధించి, సబ్సెక్షన్ 6 దేని గురించి అంటే కొత్తగా భూమి రికార్డులో ఎక్కించుకోవడం గురించి. దీనికి సంబంధించిన విధి విధానాలు మొన్న తీసుకొచ్చిన భూభారతి రూల్స్లోని రూల్ 4 కింద ఉంటుంది. ఈ షెడ్యూల్ ఏలో ఏముంటుందంటే ఏ అంశాలు ఆర్డీఓకి అధికారాలు ఉన్నాయి, ఏ అంశాల మీద కలెక్టర్కి అధికారాలు ఉన్నాయి అనేది ఈ షెడ్యూల్ ఏ రూల్స్కి అనుబంధంగా ఉన్న షెడ్యూల్లో ఉంటుంది. ఈ విధంగా మనం దరఖాస్తు చేసుకుంటే పరిష్కారం అవుతుంది. ఇప్పుడు ఒక అనుమానం రావచ్చు, మళ్ళీ ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోవాలంటున్నారు, మళ్ళీ ఒక 1000 రూపాయలు ఫీజు కట్టాలని చట్టం చెప్తుంది. ఇది మరి అందరికీ సాధ్యం కాదు కదా, మళ్ళీ మాడ్యూల్లో గందరగోళాలు ఉంటాయి, మనం ఇప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ దగ్గరకు వెళ్ళాలా, ఈ సేవలో పెట్టాలా, ఈ అనుమానాలన్నీ ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే ఎవరైనా తెలంగాణలో ఎప్పుడైనా భూభారతి వెబ్సైట్ ద్వారా ఈ విధంగా దరఖాస్తు అన్నా పెట్టుకోవచ్చు. దీనికి రాబోయే రోజుల్లో ఏదైతే అన్ని రెవెన్యూ గ్రామాలలో రెవెన్యూ సదస్సులు జరగబోతున్నాయో ఈ రెవెన్యూ సదస్సు జరిగినప్పుడు ఆన్లైన్లో దరఖాస్తు పెట్టాల్సిన పని లేదు. ప్రభుత్వమే ఒక 2 పేజీల దరఖాస్తు ఫారంని రెడీ చేసింది. ఈ దరఖాస్తు ఫారాలన్నీ కూడా గ్రామాలకు వస్తాయి. 2 పేజీల దరఖాస్తు నింపి సంబంధిత అధికారులకు ఇవ్వచ్చు. మనకు నింపడం రాకపోతే ఆ గ్రామంలో వచ్చిన రెవెన్యూ అధికారులను అడగవచ్చు. ఎవరైనా చదువుకున్న వాళ్ళు అది నింపితే రెవెన్యూ అధికారులు ఆ దరఖాస్తులను పరిశీలించి రెవెన్యూ సదస్సులోనే సమస్యల పరిష్కారం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ 1000 రూపాయల ఫీజు కూడా కట్టాల్సిన పని లేకుండానే గ్రామ స్థాయిలో ఈ సమస్యల పరిష్కారం చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మరొక అంశం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇది పాత రికార్డుల సవరణ కాబట్టి ఏప్రిల్ 14 నుంచి మళ్ళా వచ్చే సంవత్సరం అంటే 2026 ఏప్రిల్ 14 వరకు దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉంది. మనమే పెట్టాలంటేనేమో ఆన్లైన్లో ఎప్పుడైనా దరఖాస్తు పెట్టుకోవచ్చు, లేదా ప్రభుత్వ అధికారులు రెవెన్యూ సదస్సుల పేరుతో గ్రామానికి వచ్చినప్పుడు ఫిజికల్గా కూడా దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో భూమి మీద హక్కు వస్తే రికార్డులు ఎట్లా ఎక్కించుకోవాలి, పాస్బుక్ ఎట్లా తెచ్చుకోవాలి, భూమి మీద హక్కులు వస్తే పాస్ పుస్తకం ఎట్లా పొందాలనేది 3 కీలకమైన సెక్షన్స్ ఈ చట్టంలో ఉన్నాయి. సెక్షన్ 5, సెక్షన్ 7, సెక్షన్ 8. అదేవిధంగా సాదా బైనామాదార భూమి వస్తే ఎట్లా రికార్డుకి ఎక్కించుకోవాలనేది సెక్షన్ 6లో ఉంటుంది. ఇప్పుడు మనం ఈ 4 కీలకమైన భూభారతి చట్టంలోని సెక్షన్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీకు కనపడుతున్నది సెక్షన్ 5. ఇది దేని గురించి అంటే ఎవరికైనా కొనుగోలు ద్వారా భూమి మీద హక్కులు సంక్రమించినట్లయితే పట్టా ఎట్లా చేయించుకోవాలనేది వివరంగా సెక్షన్ 5లో రూల్ 5లో ఉంటుంది. ఫీజు ఎంత కట్టాలి అనేది షెడ్యూల్ బిలో ఉంటుంది. ఈ షెడ్యూల్ బి అంతా కూడా దేనికి ఎంత ఫీజు అనే వివరాలన్నీ భూభారతి రూల్స్ షెడ్యూల్ బిలో ఉంచడం జరిగింది. ఏం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుంది, భూభారతి చట్టం రాకముందు ఎవరైనా భూమి కొనుగోలు చేయాలంటే స్లాట్ బుక్ చేసుకోవాలి, స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి, ఒక డే టు టైము కంప్యూటరే చెప్తుంది. ఆ రోజున తహసీల్ ఆఫీస్కి పోయినట్లయితే ఆ ఒక ఫార్మాట్లోనే సేల్ డీడ్ అయిపోతుంది, రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది. రెవెన్యూ అధికారి అక్కడికక్కడ రికార్డుల మ్యూటేషన్ చేసి పాత బుక్ ఉంటే పాత పాస్ పుస్తకాలు ఎక్కిస్తారు, లేదా కొత్త పాస్ పుస్తకం జారీ చేస్తారు. ఒకటే రోజు రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ఒకే చోట ఒకే అధికారి ధరణిలో చేయటం జరుగుతుంది. అసెంబ్లీలో చట్టం మీద భూభారతి చట్టంలో చర్చ జరిగినప్పుడు చెప్పిన మాట ఏంటంటే ధరణిలో ఇది ఒక మంచి అంశం, దీన్ని కొనసాగించాలి అని చెప్పి భూభారతి చట్టంలో కూడా ఇదే పద్ధతి కొనసాగుతుంది. కానీ 2 కీలకమైన మార్పులు వస్తాయి ఈ ప్రక్రియలో. ధరణికి భిన్నంగా భూభారతిలో భూముల కొనుగోలు ద్వారా పట్టా పొందాలంటే 2 మార్పులు వస్తున్నాయి. ఒక మార్పు, ధరణి చట్ట ప్రకారం దస్తావేజు అనేది కంప్యూటర్ ఫార్మాట్లోనే ఉండేది, మన సొంత దస్తావేజు రాసుకునే అవకాశం లేదు. అది ఒక 2 పేజీల ఫార్మాట్ ఉండేది.
దీనివల్ల హక్కుల వివాదాలు వస్తున్నాయి. ఎప్పుడైనా లిటిగేషన్ అయినప్పుడు భూమి ఎవరి నుంచి ఎట్లొచ్చింది, దాని చరిత్ర ఏంది, దాని లింక్ ఏంటి అనేది దస్తావేజులో లేదు. ఇప్పుడు భూభారతి చట్టం ఏమంటుందంటే మీరు కావాలంటే కంప్యూటర్లో ఉన్న ఫార్మాట్ వాడుకోండి, లేదా ఎవరైతే భూమి అమ్మకాలు కొనుగోలు చేసుకుంటున్నారో వాళ్ళే స్వయంగా ఒక దస్తావేజ్ రాసుకొని ఆ దస్తావేజ్ తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఈ చట్టం కల్పిస్తుంది. ఇది ఒక మార్పు. ఇక రెండో మార్పు ఏంటంటే రాబోయే రోజుల్లో ఇంకా డేట్ ప్రకటిస్తుంది ప్రభుత్వం ప్రకటించిన తేదీ నుంచి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్తో పాటుగా భూమి పటం సర్వే మ్యాప్ కూడా ఉంచాల్సిందే. అంటే మనం ఎట్లయితే ఇంటి స్థలాలు కొనుగోలు చేసినప్పుడు సేల్ డీల్లో ఒక మ్యాప్ పెట్టుకుంటామో రాబోయే రోజుల్లో వ్యవసాయ భూమి అమ్మకాలు కొనుగోలు చేసే డాక్యుమెంట్తో పాటుగా తప్పకుండా ఒక మ్యాప్ ఉండాలి. ఎవరు తయారు చేయాలి ఈ మ్యాప్ అంటే తెలంగాణలో లైసెన్స్ సర్వేల వ్యవస్థ ఇంతకుముందు ఉంది. ఒక 1000-1500 మంది లైసెన్స్ సర్వేలు ఉన్నారు. వాళ్ళని రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇంకొక 6000 మంది లైసెన్స్ సర్వేలను తీసుకోబోతుంది. ఈ లైసెన్స్ సర్వేర్లకి ఈ పని అప్పచెప్తారు. ప్రతి మండలంలో 3, 4, 5 లైసెన్స్ సర్వేర్లు ఉంటారు. వారు వెళ్ళి ఆ భూమిని కొలిచి ఒక మ్యాప్ తయారు చేయాలి. ఇది సేల్ డీడ్కి పెట్టాలి. ఇక్కడ చాలామందికి ఒక 2 అనుమానాలు వస్తున్నాయి. ఒకటి, ఇప్పటికిప్పుడే మ్యాప్ అంటే తయారు చేయడానికి సిబ్బంది లేరు కదా, రిజిస్ట్రేషన్ ఆగిపోతాయి, మ్యూటేషన్ ఆగిపోతాయని. కానీ ప్రభుత్వం ఏమంటుందంటే పూర్తి వ్యవస్థని అందుబాటులోకి తెచ్చిన తర్వాతనే ఈ రూల్ వర్తిస్తుంది. ఇప్పుడు ఆ రూల్ లేదు, ఆ రూల్ ఇంకా అమలులోకి రాలే. రాబోయే రోజుల్లో లైసెన్స్ సర్వేయర్లు వచ్చి మ్యాపులు అన్నీ తయారుగా ఉన్నప్పుడు మాత్రమే ఇది వస్తుంది. ఇక రెండోది, మన తెలంగాణలో భూమి రికార్డుకి వాస్తవ పొజిషన్కి చాలా వ్యత్యాసాలు ఉంటాయి. నా పాస్బుక్ సర్వే నెంబర్ 4 అని చెప్తుంది, తీరా నేను 3లో దున్నుకుంటుంటా. నాకు 4లో భూమి ఉంటుంది, కొద్ది భూమి 3లో కూడా కలిసిపోయి ఉంటుంది. మరి కొలిసినప్పుడు రికార్డుకి దానికి వ్యత్యాసాలు ఉంటాయి కదా, మరి రిజిస్ట్రేషన్ ఆగిపోతాయేమని ఒక భయం ఉంటుంది. కానీ ఈ చట్టం ఏమంటుందంటే మీరు ఆ భూమి యొక్క నెంబర్లు కాసేపు మర్చిపోండి. ఆ భూమి ఏది కొంటున్నారో మీకు తెలుసు కదా, మీ భూమి కొంటున్న హద్దులు మీకు తెలుసు కదా, ఆ హద్దుల చుట్టూ తిరిగి లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ ఫిక్స్ చేయాలి. అంటే జియో రిఫరెన్సింగ్ చేయాల్సి ఉంటుంది. దీనికి సర్వే నెంబర్లకి దేనికి సంబంధం లేదు. మీ హద్దులని మీరు చూసుకోవాలి. ఇప్పుడు మనం 2 ఎకరాల భూమి కొంటున్నామంటే ఆ భూమికి అట్టెవరు ఇటెవరు మన హద్దులు ఏంటి అనేది మనం ఒకసారి చూసుకోవడం మంచిదే. అది చూసుకుంటే లైసెన్స్ సర్వేయరు దాని హద్దులని ఫిక్స్ చేస్తాడు. దానికి లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ అక్షాంశాలు రేఖాంశాలు ఫిక్స్ అవుతాయి. దాని ద్వారా మ్యాప్ తయారవుతుంది. ఈ సర్వే నెంబర్లను పక్కన పెట్టి ఈ మ్యాప్కి ప్రత్యేకంగా ఒక భూధార్ నెంబర్ ఇస్తారు. అంటే ఆ పార్సల్కి ఒక కొత్త ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్, యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ వస్తుంది. దాన్ని మనం భూధార్ నెంబర్ అంటున్నాం. ఈ విధంగా ఆ పటానికి వేరే నంబర్ వస్తుంది. ఆ మ్యాపు ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్తో మనం పెడతాము. దీన్ని ఆ తర్వాత మండల సర్వేయర్ వెళ్ళి వెరిఫై చేసినప్పుడు అది అన్ని సరిగ్గా ఉంటే పాస్ పుస్తకంలో కూడా ఈ మ్యాప్ వస్తుంది. ఇట్లా ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత ఒక ఊళ్ళో 500 కమతాలు ఉంటే 300-400 కమతాలకి ఈ విధంగా సర్వే జరిగిపోతుంది. అన్నిటికీ కొత్త పార్సల్ నెంబర్లు వస్తాయి. దాని ఆధారంగా మిగతా పార్సల్కి కూడా ఒక కొత్త నెంబర్ భూధార్ నెంబర్ ఇచ్చుకుంటూ ఒక సమగ్రమైన కొత్త రెవెన్యూ మ్యాప్ని తయారు చేసుకునే ఒక వెసులుబాటు ఈ భూధారు ఈ సర్వే ద్వారా వస్తుంది. ఇది ఇప్పుడు కొత్త కాదు. కర్ణాటక రాష్ట్రంలో గడిచిన 16 సంవత్సరాలుగా ఈ విధానం అమల్లో ఉంది. దానివల్ల ఏమైందంటే మెల్లమెల్లగా భూమి రికార్డుల సమస్య, సర్వే పటాల సమస్య తీరుకుంటూ వచ్చింది. దీన్నే మనం ఇంక్రిమెంటల్ సర్వే అంటాం. అంటే గ్రామం అంతా ఒకసారి సర్వే చేసే బదులుగా ఎప్పుడెప్పుడు లావాదేవీలు జరిగితే దాని ప్రకారం మనం సర్వే చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్నది ఏంటంటే ప్రొసీజర్ ఉంది. ఏం చెప్తుంది ఇక్కడ? ఇప్పుడు కొత్త దాంట్లో మీరు ఇక్కడ ప్రజెంటేషన్లో చూస్తే స్లాట్ బుక్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ, ఆ డేట్ ఫిక్స్ చేస్తారు. ఆ రోజు మన డాక్యుమెంట్ కానీ ఆ ఫార్మాట్లో వెళ్ళొచ్చు. దాంతోపాటు పాస్బుక్ కాపీ ఉండాలి. భూమి పట్టము ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నుంచి. నెక్స్ట్ ఇవి రికార్డులు మ్యాచ్ అయినట్లయితే రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది. చట్టాల ఉల్లంఘన జరగలేదు, నిషేధిత జాబితాల భూమి లేదు, ఈ భూమి అమ్మకాలు కొనుగోలు ఏ చట్టానికి ఉల్లంఘించలేదని నిర్ధారణ అయితే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. వెంటనే భూభారతి రికార్డులో నమోదు చేసి కొత్త పాస్ పుస్తకాలు జారీ చేస్తారు. ఇక మీకు చివరిలో ఉన్నది ఇది చాలా కీలక అంశం కూడా. ఇది 3వ కీలకమైన అంశం. ఇప్పటిదాకా ఒకసారి మ్యూటేషన్ జరిగిపోతే ఈ మ్యూటేషన్ మీద అభ్యంతరం ఉంటే కోర్టుకు వెళ్లాల్సిందే. రిజిస్ట్రేషన్ జరిగిపోయింది, వెంటనే మ్యూటేషన్ అయిపోతుంది. అందులో అమ్మినానికి భూమి హక్కు లేదు, ఆల్రెడీ ఒకసారి అమ్మేసుకున్నాడు, అది మ్యూటేషన్ జరగలేదు, ఈయన మళ్ళీ అమ్మాడు. ఇట్లాంటి వివాదాలన్నీ వచ్చినప్పుడు మ్యూటేషన్ మీద కనుక అభ్యంతరాలు ఉంటే కోర్టుకు వెళ్ళాలి. కానీ ఈ చట్ట ప్రకారము తహసీల్దారు చేసిన మ్యూటేషన్ మీద కనుక అభ్యంతరం ఉంటే ఒక అప్పీల్ ఆర్డీఓకి చేసుకోవచ్చు. ఈ మ్యూటేషన్ ఇట్లా జరగాల్సింది కాదు, ఈ పొరపాటు జరిగింది అని ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆర్డీఓ ఇచ్చిన తీర్పు మీద కూడా అభ్యంతరం ఉన్నట్లయితే జిల్లా కలెక్టర్కి 2వ అప్పీల్ చేసుకునే అవకాశం ఈ చట్టం కల్పిస్తుంది. అంటే ఒక 2 అంచెల అప్పీల్ వ్యవస్థ ఈ చట్టం ద్వారా వస్తుంది. ఇది
భూభారతి చట్టం కింద భూములు కొనుగోలు చేస్తే జరిగే ప్రక్రియ. ఇక ఇప్పుడు మనము వారసత్వంగా భూమి మీద హక్కులు వస్తే ఇట్లా, పట్టదా చనిపోయాడు, వారసులకి పట్టా మార్పిడి జరగాలి. పట్టదా చనిపోతూ వీలునామా రాశాడు, వీలునామా ఉంది, వీలునామా అమలు జరగాలి. దీనికి ప్రక్రియ ఏంటి? ఇప్పుడు ధరణి ఉన్నప్పుడు ఏం జరిగేది అంటే, ఎవరికైనా వీలునామా ద్వారా కానీ వీలునామా లేకుండా పట్టదా చనిపోయినాక వారసత్వంగా భూమి వస్తే వారసులందరూ కలిసి ఒక జాయింట్ స్టేట్మెంట్ రాసుకొని ఎవరికెంత వాటా వాళ్ళే ఒక స్టేట్మెంట్లో రికార్డ్ చేసి సంతకాలు పెట్టుకొని ఈ స్టేట్మెంట్ ఆధారంగా మ్యూటేషన్ కోసం దరఖాస్తు పెట్టాలి. ఎకరానికి 2,500 రూపాయలు మ్యూటేషన్ ఫీజు కట్టి స్లాట్ బుక్ చేసుకొని ఆ రోజున తహసీల్ కార్యాలయానికి వెళ్తే ధరణిలో ఉన్న రికార్డుకి వీళ్ళు అడుగుతున్న వాటికి మ్యాచ్ అయినట్లయితే అప్పటికప్పుడు రికార్డులో మ్యూటేషన్ చేసి ఎవరైతే వారసులు ఉన్నారో వాళ్ళకి పాత పాస్బుక్ ఉంటే అందులో ఎంట్రీ చేయటం కానీ కొత్త పాస్ పుస్తకం కానీ జారీ అయ్యేది. ఇది ప్రక్రియ. దీంట్లో ఒక ప్రధాన లోపం ఏంటంటే, మ్యూటేషన్ చేసేటప్పుడు వారసులు వీరేనా, ఇంకెవరైనా వారసులు ఉన్నారా, మరీ ముఖ్యంగా వాళ్ళ వాటాల విషయంలో ఏమైనా వివాదాలు ఉన్నాయా, పంపకాలలో అన్నీ సమగ్రంగా ఉన్నాయా అనే విచారణ చేసే అధికారం ఎక్కడా తహసీల్దార్కు లేదు. స్టేట్మెంట్ ఏది ఉంటే దాని ఆధారంగా చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఒక సమస్య ఏంటంటే, ఇంతకుముందు అన్నట్టుగా 3-4 వారసులు ఉండి అందులో ఒకరో ఇద్దరు పోయి జాయింట్ స్టేట్మెంట్ రాసుకొని పోయినా కానీ వాళ్ళకి పట్టా మార్పిడి జరిగిన సందర్భాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు భూభారతి చట్టం ఏమంటుందంటే, కీలకమైన మార్పులు వచ్చినాయి దీని విషయంలో. వారసత్వంగా కానీ వీలునామా ద్వారా కానీ వ్యవసాయ భూమి మీద హక్కులు వచ్చినట్లయితే వాటికి మ్యూటేషన్ చేయించుకోవడానికి పాస్బుక్ పొందే ప్రక్రియ ఇప్పుడు కొంత భిన్నంగా ఉంటుంది భూభారతి చట్టంలో. ఈ చట్ట ప్రకారం వీలునామా ద్వారా వస్తే వీలునామా కాపీ, లేదంటే వీలునామా లేని సందర్భంలో వారసులు ఎవరైతే ఉన్నారో వారు మళ్ళీ ఒక జాయింట్ స్టేట్మెంట్ రాసుకోవాలి. దీన్ని భూభారతిలో ఉన్న ఒక ఫార్మాట్ మేరకు దరఖాస్తు పెట్టుకోవాలి తహసీల్దార్కి, మ్యూటేషన్ చేయండి అని. ఎకరానికి 2,500 మ్యూటేషన్ ఫీజు కట్టి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇక్కడ వరకు ప్రక్రియ అదే ఉంటుంది. ఆ తర్వాత ఒక్కసారి దరఖాస్తు రాగానే తహసీల్దారు తప్పకుండా వారసులందరికీ నోటీసులు జారీ చేయాలి. వారసులకి, రెవెన్యూ రికార్డులో ఇంకెవరైనా పేరు రాస్తుంటే ఆ భూములకు సంబంధించి వాళ్ళకి, ఈ భూమి మీద ఎఫెక్టెడ్ పార్టీస్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేయాలి. నోటీసులు ముట్టిన వారం రోజుల తర్వాత విచారణ చేయాలి. వారసులు వీళ్ళేనా, ఏమైనా వివాదం ఉందా, వారసత్వ భూముల మధ్యలో వివాదం ఉందా విచారణ చేసి ఒక ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది తహసీల్దార్. ఈ విచారణ ఉత్తర్వులు ఇవ్వటం కూడా నోటీసులు జారీ అయిన 30 రోజుల్లోగా ఈ ప్రక్రియ అంతా పూర్తి చేయాలి. 30 రోజుల విచారణ చేసి వారసులు ఎవరో తేలిన తర్వాత వాళ్ళ పేరుతో ఉత్తర్వులు ఇచ్చి రికార్డులో మార్పులు చేయాలి, కొత్త పాస్బుక్ జారీ చేయాలి. ఇప్పుడు ఒక అనుమానం రావచ్చు, 30 రోజులు చేయకపోతే, దరఖాస్తు పెట్టుకున్న 30 రోజులలో పరిష్కారం కాకపోతే చట్టం ఏమంటుందంటే, నెక్స్ట్ స్లైడ్, చట్టం ఏమంటుందంటే 30 రోజుల్లోగా కనుక తహసీల్దారు మ్యూటేషన్ చేయనట్లయితే 31వ రోజు కంప్యూటరే ఆటోమేటిక్ మ్యూటేషన్ చేస్తుంది. అందులో రికార్డులో మన దరఖాస్తులో ఉన్న వివరాల మేరకు వారసుల పేరు మీద రికార్డులో మారిపోతుంది, కొత్త పాస్బుక్ జారీ అవుతుంది. అంటే తహసీల్దారు నెలల తరబడి తన దరఖాస్తు పెట్టుకోకుండా ఇది ఒక వెసులుబాటు. దాంతోపాటుగా ఏ మండలంలో ఆటోమేటిక్ ఎక్కువ జరిగితే డిపార్ట్మెంటల్ రివ్యూ ఉంటుంది, ఎందుకు జరుగుతుందో చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను ఇంతకు మునుపు రిజిస్ట్రేషన్ విషయం చెప్పినట్టుగానే రాబోయే రోజులలో మ్యూటేషన్ దరఖాస్తుతో పాటుగా సర్వే మ్యాప్ కూడా ఉంచాల్సి ఉంటుంది. దాని గురించి నేను ఇంతకుముందు వివరంగా మాట్లాడాను. ఎట్లయితే రిజిస్ట్రేషన్కి పోయినప్పుడు సర్వే మ్యాప్ ఉంచాలో ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నుంచి భూముల వారసత్వంగా వచ్చిన భూములకి కూడా మ్యూటేషన్కి వెళ్ళినప్పుడు సర్వే మ్యాప్ తప్పనిసరి. నెక్స్ట్, ఇవి రెండు కాకుండా ఇంకా చాలా మార్గాల ద్వారా భూమి మీద హక్కులు వస్తాయి. మనం ఇప్పటిదాకా కొనుగోలు, వారసత్వం మాట్లాడుకున్నాం. ఇది కాకుండా కోర్టు డిగ్రీ ద్వారా కావచ్చు, ఇనాం భూములకి ఓఆర్సీ వచ్చినప్పుడు కావచ్చు, పీటీలకి 3080 ఇచ్చినప్పుడు కావచ్చు, ఆక్షన్లో పాల్గొన్నప్పుడు సేల్ సర్టిఫికేట్ తెచ్చుకోవడం ద్వారా కావచ్చు, లేదా లావణి పట్టా వచ్చినప్పుడు కావచ్చు, అసైన్మెంట్ పట్టా, లేదా లావణి పట్టా పేదవాళ్ళు కొంటే కలెక్టర్లు రెగ్యులరైజ్ చేయొచ్చు, అట్లా రెగ్యులరైజ్ చేసినప్పుడు వచ్చిన రెగ్యులేషన్ ఆర్డర్ కావచ్చు. ఇంకా ఏ మార్గం ద్వారా భూమి మీద హక్కులు వచ్చినా సరే వాళ్ళందరూ భూభారతి చట్టం కింద రికార్డులకు ఎక్కించుకొని పట్టా పొందే వెసులుబాటు కల్పిస్తుంది. ధరణి చట్టంలో కేవలం కోర్టు డిగ్రీల ప్రస్తావన మాత్రమే ఉంది, కానీ మిగతా అంశాలు లేవు. భూభారతి చట్టంలో ఇప్పుడు నేను పేర్కొన్న మిగతా అన్ని అంశాలు వస్తున్నాయి. ఎట్లా పట్టా మారుతుందంటే, ఎకరానికి 2,500 రూపాయల మ్యూటేషన్ ఫీజు కడుతూ ఆర్డీఓలకి భూభారతి చట్టంలో ఉన్న నమూనా ద్వారా దరఖాస్తు పెట్టుకోవాలి. వీటన్నిటి మీద నెక్స్ట్ స్లైడ్, వీటన్నిటి మీద ఆర్డీఓలు విచారణ చేసి
హక్కులు వచ్చిన మాట వాస్తవాన్ని కనుక తేలితే రికార్డులో ఎక్కిస్తాడు ఆర్డీఓనే, వారికి ఎవరైతే హక్కుదారులు ఉంటారో పాస్ పుస్తకాలు జారీ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఇద్దరు అధికారులు ఉన్నారు, రికార్డుకి ఎక్కించే అధికారం కలవాలి. కొన్ని అంశాలు తహసీల్దారు, కొన్ని అంశాల మీద ఆర్డీఓనే రికార్డింగ్ అథారిటీ. మనం ధరణి చట్టం చూసుకున్నట్లయితే అన్ని మ్యూటేషన్స్ తహసీల్దారే చేసేవాడు. అసలు కొన్ని రకాల మ్యూటేషన్స్కి అవకాశం లేని సందర్భంలో భూభారతి తెచ్చిన కీలక మార్పు ఏంటంటే భూమి మీద ఏ విధంగా హక్కు వచ్చినా సరే వాటన్నిటినీ రికార్డు చేసి పాస్బుక్ ఇచ్చే అవకాశం ఈ చట్టం కల్పిస్తుంది. ఇక్కడ ఇంకొక ప్రస్తావన కూడా చేయాలి. ఇప్పటిదాకా మనం వ్యవసాయ భూముల గురించే మాట్లాడుకున్నాం. మరి భూభారతి చట్టంలో వ్యవసాయేతర భూముల గురించి కూడా ఉంది కదా, దానిని చివరిలో వివరిస్తా. రేపొద్దున వ్యవసాయేతర భూములకి కూడా హక్కుల రికార్డు వస్తుంది. వచ్చినప్పుడు వాటికి సంబంధించి కూడా ఈ మ్యూటేషన్ ప్రక్రియ, రిజిస్ట్రేషన్ ఎట్లా ఉండాలనే ప్రస్తావన కూడా భూభారతి చట్టంలో ఉంది. తెలంగాణలో మరొక కీలక అంశం సాదా బైనామా దరఖాస్తులు ఏమవుతాయి. ఇప్పుడు మళ్ళీ మేము సాదా బైనామాకి దరఖాస్తు పెట్టుకోవచ్చా? ఇవి రెండే అంశాల గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. సాదా బైనామా సమస్య ఏంటి? 1989 వరకు కూడా తెలంగాణ ప్రాంతంలో ఎవరైనా వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ ద్వారా కొనవచ్చు, లేదా రిజిస్ట్రేషన్ కాకుండా కొనుగోలు చేసినా సరే ప్రతి సంవత్సరం జమాబందీ జరిగినప్పుడు రెవెన్యూ అధికారి తహసీల్దారు ఆ పట్టా మార్పిడి చేసి కొనుక్కున్న వాళ్ళకి పట్టా ఇచ్చే అవకాశం ఉండే. ఎప్పుడైతే 1971 ROR చట్టం 1989 నుంచి అమలు రావటం మొదలుపెట్టిందో ఆ చట్టం ఏమన్నదంటే కొనుగోలు ద్వారా మీకు భూమి వస్తే మీ దగ్గర రిజిస్టర్డ్ దస్తావేజు ఉంటేనే పాస్బుక్ ఇస్తామని చెప్పి 71 చట్టం చెప్పింది. దీనివల్ల తెలంగాణ రైతాంగానికి పాస్ పుస్తకాలు జారీ చేయడం సాధ్యపడదు, సగం పైన రైతులకు పాస్బుక్ రాదు అనే ఉద్దేశంతో 1971 చట్టాన్ని 89లో సవరించి సెక్షన్ 5A చేర్చాం ROR చట్టంలో. ఆ చట్టం ఏం చెప్తుందంటే ఎవరైనా చిన్న సన్నకారు రైతులు 1989 కంటే ముందు గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్లయితే సాదా బైనామాల ద్వారా వాటిని రెగ్యులరైజ్ చేసే అధికారం తహసీల్దార్లకు ఇచ్చారు. తహసీల్దార్ ఒకసారి సర్టిఫికేట్ జారీ చేస్తే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కింద తెల్ల కాగితం రిజిస్టర్డ్ డాక్యుమెంట్కి ఉన్న విలువ వచ్చేస్తుంది, పాస్బుక్లు జారీ చేస్తారు. 1989 నుంచి 2020 వరకు కూడా పలు దఫాలుగా సాదా బైనామాల ద్వారా కొన్న భూములకి రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వం దరఖాస్తు తీసుకుంటూనే వచ్చింది. దాంట్లో కట్ ఆఫ్ డేట్లు కూడా మార్చారు. ఒకప్పుడేమో 89 కంటే ముందు కొంటే పాస్బుక్లు ఇస్తామని చెప్పారు. తర్వాత కట్ ఆఫ్ డేటు 2000 సంవత్సరం కింద మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ కట్ ఆఫ్ డేటు 2014 జూన్ 2 కింద మారింది. అంటే ఎవరైనా 2014 జూన్ 2 కంటే ముందు సాదా బైనామా ద్వారా భూములు కొంటే రెగ్యులరైజ్ చేయవచ్చు. తర్వాత దరఖాస్తు కట్ ఆఫ్ డేట్ కూడా పొడిగిస్తూ వచ్చారు. చివరిసారిగా 2020 నవంబర్ 10వ తేదీ వరకు కూడా దరఖాస్తు తీసుకున్నారు. ఆ క్రమంలో 9,24,000 మంది సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. అవి అప్పటి నుంచి ఇప్పటిదాకా పెండింగ్లో ఉన్నాయి. ఈ 5 ఏళ్లలో ఒక్క దరఖాస్తు కూడా పరిష్కారం కాలేదు. ఎందుకు అంటే ధరణి చట్టంలో సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం నియమం లేదు కాబట్టి పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ సాదా బైనామాల పరిష్కారం కోసం భూభారతి చట్టం ఏం చెప్తుంది? సాదా బైనామాలకు మోక్షం కలుగుతుందా, పట్టాలు వస్తాయా? చట్టం ఏమంటుందంటే మీరు ఒకసారి అక్కడ చూస్తే కూడా ఏవైతే 2020లో దరఖాస్తులు స్వీకరించి పెండింగ్లో ఉన్నాయో వాటిని మాత్రమే పరిష్కరించవచ్చు భూభారతి కింద. కొత్త దరఖాస్తులకి అవకాశం లేదు. ఇప్పుడు మళ్ళీ ఎవరు కొత్త దరఖాస్తులు పెట్టడానికి అవకాశం లేదు. ఇది నంబర్ 1 అందరూ అర్థం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో భూభారతి చట్టం కింద కొత్తగా సాదా బైనామా రెగ్యులరైజేషన్ క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులు పెట్టడానికి అవకాశం లేదు. కేవలం పాత దరఖాస్తులకే ఈ సెక్షన్ 6 వర్తిస్తుంది. ఈ పాత దరఖాస్తులు ఏం జరగబోతున్నాయంటే ప్రభుత్వం ఒక డేట్ నోటిఫై చేస్తుంది, ఆ రోజు నుంచి ప్రాసెస్ మొదలవుతుంది రెగ్యులరైజేషన్. ఎందుకు వెంటనే చేయట్లేరు అంటే గౌరవ హైకోర్టులో దీని మీద స్టే ఉంది కాబట్టి ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది, రూల్స్ వచ్చింది. ఈ విషయాన్ని గౌరవ హైకోర్టుకు చెప్పి స్టే వెకేట్ చేయించాలి. ఎప్పుడైతే హైకోర్టులో స్టే వెకేట్ అవుతుందో ఆ రోజు నుంచి ఈ సెక్షన్ అమల్లోకి వస్తుంది. ఈ సెక్షన్ అమల్లోకి వచ్చిన వెంటనే ఆర్డీఓలు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారు సాదా బైనామాలో ఎంక్వైరీ చేయాలి, నోటీసులు జారీ చేయాలి, ఎంక్వైరీ చేయాలి. సాదా బైనామా ద్వారా కొన్న మాట వాస్తవం అయి ఉండి కొనుగోలు చేసిన వ్యక్తి భూమి తన స్వాధీనంలో ఉన్నట్లయితే వాళ్ళకు ఒక సర్టిఫికేట్ జారీ చేస్తారు. ఈ సర్టిఫికేట్ జారీ చేసే ముందు ఇంకొక 2 అంశాలను పరిశీలించి చూస్తారు. ఒకటి,
ఈ సాదా బైనామా కొనుగోలు ఏ చట్టాన్ని ఉల్లంఘించి లేదు అనే నిర్ధారణ జరగాలి. అంటే పిఓటి చట్టాన్ని కానీ, ఎల్టీఆర్ చట్టాన్ని కానీ, సీలింగ్ చట్టాన్ని కానీ ఉల్లంఘించి ఉందా లేదా చూస్తారు. ఉల్లంఘించి లేకపోతేనే రెగ్యులరైజేషన్ అవుతుంది. రెండవది, ఈ సాదా బైనామాలకి ఇప్పుడు ఫీజు కూడా కట్టాల్సి వస్తుంది. ఎంత ఫీజు కట్టాలి అంటే ఈ రోజున స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు ఏది ఉంటే అది చెల్లించాల్సి వస్తుంది. ఇది ఇంతకు మునుపేమో ఫ్రీగా ఉండేది. దానికంటే ముందు ఉన్న రూల్ ప్రకారం ఏమో కొనుగోలు చేసిన తేదీ నాటి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీ ఉండే. ఇప్పుడు భూభారతి చట్టం ఏమంటుందంటే రెగ్యులరైజేషన్ చేసే తేదీ నాడు స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉంటే అంత కట్టాలి. దానికి అదనంగా 100 రూపాయల పెనాల్టీ. ఎందుకంటే రిజిస్ట్రేషను స్టాంప్ చట్ట ప్రకారం పెనాల్టీ కూడా 5 రూపాయల నుంచి 1,00,000 రూపాయల దాకా వసూలు చేయొచ్చు. గవర్నమెంట్ దాన్ని 100 రూపాయలకి ఇప్పుడు ఫిక్స్ చేసింది సాధారణ. ఈ ఫీజు కనుక చెల్లిస్తే ఆర్డీఓలు సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ వచ్చిన వెంటనే పాస్ పుస్తకం పొందడానికి అవకాశం ఉంటుంది. మనం ఇప్పటిదాకా 3-4 కీలక అంశాల గురించి మాట్లాడాం. భూభారతి రికార్డులో తప్పులుంటే ఎట్లా సవరించుకోవాలి, వారసత్వంగా భూమి వస్తే పట్టా మార్పిడి ఎట్లా, కొనుగోలు చేస్తే మార్పిడి ఎట్లా, ఇతర మార్గాల ద్వారా భూమి వస్తే పట్టా ఎట్లా చేయించుకోవాలి, సాదా బైనామాల ద్వారా భూమి ఎట్లా పట్టా చేయించుకోవాలని మాట్లాడాం. ఇప్పుడు మనం ఒకసారి పట్టాదారు పాస్ పుస్తకాల గురించి తెలుసుకుందాం. అంటే ఏ భూమి ఉన్నా సరే, వ్యవసాయ భూమి ఉంది అంటే పాస్ పుస్తకం ఉండాలి. ఇప్పుడు లేని వాళ్ళకి పాస్బుక్ ఎట్లా అంటే ఇప్పుడు మనం 2 విషయాలు చెప్తుంది భూభారతి చట్టం. సెక్షన్ 10 ప్రకారం, సెక్షన్ 10 రూల్ 10 ప్రకారం ఏమంటుందంటే ఈ రోజున ఎవరెవరికైతే ధరణి చట్టం కింద ఇచ్చిన పాస్ పుస్తకాలు ఉన్నాయో అవి చెల్లుబాటు అవుతాయి. భూభారతి చట్టం కింద కూడా పాస్ పుస్తకాలుగా కొనసాగుతాయి. ఇది చాలా కీలకం కూడా. చాలామందికి ఒక భయం ఉంది, కొత్త చట్టం వచ్చింది కదా మళ్ళీ కొత్తగా పుస్తకం పొందాలనే భయం ఉంది. కొత్తగా పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన పని లేదు. ఎవరెవరికైతే ధరణి చట్టం కింద అప్పుడు ఇచ్చిన పాస్ పుస్తకాలు ఉన్నాయో అవి ఇప్పుడు కూడా కొనసాగుతాయి. ఇది నంబర్ 1. రెండోది, ఇప్పుడు కొత్తగా పాస్ పుస్తకాలు కావాలి అంటే నేను ఇంతకుముందు చెప్పిన మార్గాల ద్వారా భూమి వస్తే ఆటోమేటిక్గా పాస్బుక్ వస్తుంది. ఒకవేళ భూభారతిలో ఉండి కూడా పాస్ పుస్తకం కనుక లేకపోతే సెక్షన్ 10 కింద దరఖాస్తు పెట్టుకోవచ్చు. 300 రూపాయల ఫీజు కడితే తహసీల్దారు కొత్త పుస్తకం ఇస్తాడు. ఇది ఒక మార్పు. దీంట్లో ఇంకొక చాలా కీలకమైన అంశం ఉంది. తెలంగాణలో ఉన్న ప్రతి వ్యవసాయ భూమి యజమాని తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మీ పట్టాదారు పాస్ పుస్తకంలో భూమి వివరాలు ఉన్నాయి తప్ప భూమి పటం లేదు. ఇప్పుడు మీ పాత పుస్తకంలో మీకు భూమి పటం కనుక కావాలి అంటే పటం తెచ్చుకునే మార్గం చెప్తుంది సెక్షన్ 10. ఎట్లా తెచ్చుకోవాలి పటం అంటే లైసెన్స్ సర్వేల వ్యవస్థ వచ్చిన తర్వాత ఏ భూ యజమాని అయినా తనంతట తనగా పటం కావాలి అంటే లైసెన్స్ సర్వేర్ ద్వారా ముందు భూమిని సర్వే చేయించుకోవాలి. ఆ మ్యాప్ ద్వారా తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకుంటే మండల సర్వేరు దాన్ని వ్యాలిడేట్ చేసి మీ పట్టాదారు పాస్ పుస్తకంలో కూడా పటాన్ని ముద్రించడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. అంటే రాబోయే రోజుల్లో తెలంగాణలో పాస్ పుస్తకంలో పటం రాబోతుంది ఈ సెక్షన్ 10 ద్వారా. నెక్స్ట్, ఈ చట్టంలో అప్పీల్ వ్యవస్థ గురించి మాట్లాడుకోవాలి. అంటే ఇప్పుడు ఈ చట్టం ఏమంటుంది, సమస్యలు ఉంటే కోర్టుకు పోవాల్సిన పని లేదు, రెవెన్యూ యంత్రాంగమే పరిశీలిస్తుందని చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ 2 రకాల అప్పీల్ వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి, ఏదైతే ఇప్పటికే తప్పులు ఉన్నాయో వాటిని సవరిస్తే దాని మీద అప్పీల్ ఏంటి. రెండోది, ఈ సెక్షన్ 5, 6, 7, 8 కింద మ్యూటేషన్ జరిగినప్పుడు దాని మీద అప్పీల్ ఎట్లా. అవి 2 కూడా మనకు సెక్షన్ 15లో అప్పీల్ వ్యవస్థలో పేర్కొన్నారు. ఏం చెప్తున్నామంటే ఒకటి, ఇప్పుడున్న తప్పుల సవరణ కోసమో కొత్తగా పాస్బుక్ కావాలని వెళ్ళాలంటే దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఆర్డీఓనో కలెక్టరో పరిష్కారం చేయవచ్చు అని నేను ఇంతకుముందు ప్రస్తావన చేశాను. వాళ్ళ నిర్ణయాల మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఒక అప్పీల్ వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే ఆర్డీఓ కనుక తీర్పిస్తే కలెక్టర్కి అప్పీల్ చేసుకోవచ్చు. లేక ఆ విషయాలలో కలెక్టర్ ఇచ్చిన తీర్పు కనుక ఉంటే ట్రిబ్యునల్కి, భూమి ట్రిబ్యునల్ పెట్టబోతున్నారు జిల్లా స్థాయిలో, ఆ భూమి ట్రిబ్యునల్కి దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఈ చట్టం కల్పిస్తుంది. ఇది ఒక అప్పీలు. అంటే ఇప్పుడు ఉన్న సమస్యల మీద. రాబోయే రోజులు జరిగే మ్యూటేషన్స్ ఏవైతే ఉంటాయో, అది సాదా బైనామా ద్వారా మ్యూటేషన్ కావచ్చు, కొనుగోలు ద్వారా జరిగే మ్యూటేషన్ కావచ్చు, వారసత్వంగా జరిగే మ్యూటేషన్ కావచ్చు, ఈ మ్యూటేషన్ల మీద అభ్యంతరం ఉంటే 2 అంచెల అప్పీల్ వ్యవస్థ ఉంది. తహసీల్దార్ చేసిన మ్యూటేషన్ మీద ఫస్ట్ అప్పీల్ ఆర్డీఓకి, సెకండ్ అప్పీలు జిల్లా కలెక్టర్కి వెళ్ళొచ్చు. అదే ఆర్డీఓ చేసే మ్యూటేషన్ మీద, అది సెక్షన్ 6 కింద సాదా బైనామాలు కావచ్చు, సెక్షన్ 8 కింద చేసే మ్యూటేషన్ల మీద అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్కి, ఆ పైన 2వ అప్పీలు భూమి ట్రిబ్యునల్కి వెళ్ళే అవకాశం ఈ సెక్షన్ కల్పిస్తుంది.
ల్యాండ్ ట్రిబ్యునల్ రాబోయేలో పెడతామని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లా స్థాయిలో భూమి ట్రిబ్యునల్ ఏర్పాటు అయ్యేంత వరకు భూ పరిపాలన ప్రధాన కమిషనరే ల్యాండ్ ట్రిబ్యునల్గా వ్యవహారం చేస్తారు. అంటే ఇప్పటికిప్పుడు ల్యాండ్ ట్రిబ్యునల్కి వెళ్ళాలంటే సీసీఎల్కి వెళ్ళాలి. రాబోయే రోజుల్లో ఉమ్మడి జిల్లాకు ఒకటో లేదా చిన్న జిల్లా స్థాయిలో కూడా కేసు లోడ్ని బట్టి ట్రిబ్యునల్ పెడతామని గౌరవ రెవెన్యూ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కాబట్టి ట్రిబ్యునల్కి వస్తే ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు. ఇది అప్పీల్ వ్యవస్థ. మరొక కీలకమైన సెక్షన్ భూభారతిలో సెక్షన్ 16 రివిజన్ అధికారం. ఇది 2 అంశాలను పేర్కొంటుంది. ఇది అన్ని రకాల భూములకు వర్తించదు. ఈ సెక్షన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కింద ఆర్డీఓనో కలెక్టరో ఇచ్చిన తీర్పుల మీద రివిజన్ చేయటం కాదు. ఒకప్పుడు 1971 చట్టం కింద ఆర్డీఓ తీర్పులు ఇస్తే రివిజన్ అధికారం జాయింట్ కలెక్టర్కి ఉండేది. ఎప్పుడైనా తీర్పులు సరిదిద్దే అవకాశం ఉండేది. ఇప్పుడు మనం ఆ రివిజన్ గురించి మాట్లాడట్లా. ఇక్కడ రివిజన్ ఏంటంటే ఎవరైనా కొన్ని రకాల భూములు అక్కడ ఏదైతే రాస్తున్నామో ప్రభుత్వ భూములు కానీ భూదాన భూములు కానీ అసైన్మెంట్ కానీ ఎండోన్మెంట్ వక్ఫ్ భూములకి తప్పుడు పద్ధతిలో పట్టాలు పొందితే దాని కనుక ఎవరికైనా పట్టాలు జారీ అయితే సీసీఎల్ఏ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఆ కేసు తనంత తానుగా సోమోటోగా తీసుకొని రికార్డుని రెక్టిఫై చేసి ఒకవేళ ఆ భూమి కనుక వేరే వాళ్ళ స్వాధీనంకి వెళ్ళిపోయి ఉంటే దాన్ని తిరిగి మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అధికారం ఈ సెక్షన్ 16లో ఇస్తుంది. సీసీఎల్ఏ తనంత తాను తీసుకోవచ్చు. అన్నిటికంటే కీలకం ఏంటంటే ఎవరైనా సరే కంప్లైంట్ చేసే అవకాశం ఈ సెక్షన్ 16 ఇస్తుంది. ఇప్పుడు నేను కనుక ప్రభుత్వ భూమికి పట్టా చేసుకుంటే మళ్ళీ నేనేం అప్పీల్కి పోను కదా. లేకపోతే నాకు ఇంకెవరో ఆ ఊళ్ళో తెలిసిన వ్యక్తే ఈ తప్పు జరిగిందంటే అప్పీల్కి పోయే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు భూభారతి చట్టంలో ఒక ప్రత్యేకమైన యాప్ పెట్టబోతున్నారు. దాని ద్వారా తెలంగాణలో ఎవరైనా కావచ్చు, ఆ మాటకు వస్తే భారతదేశంలో ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా కావచ్చు, ఆ యాప్ ద్వారా పలానా గ్రామంలో పలానా సర్వే నెంబర్లో పలానా భూదాన భూమిని పలానా ఆయన పట్టా చేసుకున్నాడని కంప్లైంట్ చేస్తే ఈ చట్టం కింద చర్యలు తీసుకొని పాస్ పుస్తకాన్ని రద్దు చేసి భూమిని తిరిగి స్వాధీనపరుచుకునే హక్కులు ఉన్నాయి. నెక్స్ట్ ఇది మరొక కీలక అంశం. ఈ చట్టం కింద ఎవరైనా రెవెన్యూ అధికారులు తప్పుడు పద్ధతిలో రికార్డుని ట్యాంపర్ చేసినా, ఫ్రాడులెంట్గా ఉత్తర్వులు ఇచ్చినా, లేదా ప్రభుత్వ భూములకి తప్పుడు పద్ధతులు వేరే పట్టాలు చేసినా తప్పు చేసిన అధికారుల మీద సెక్షన్ 19, సెక్షన్ 20 ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. ఒక పక్కన ఈ చట్టం ఏమంటుందంటే ఎవరైనా సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయాల మీద క్రిమినల్ కేసులు పెట్టరు, కానీ ఫ్రాడులెంట్గా ఏదన్నా యాక్షన్ తీసుకున్నట్లయితే తప్పుడు పద్ధతిలో మోసపూరితంగా కనుక రికార్డుల మార్పు జరిగినట్లయితే అలాంటి అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి, ఆ విధంగా మారిన భూమిని మళ్ళీ రికార్డులు సవరించడానికి, భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సెక్షన్ 19, 20 అవకాశం ఇస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు సివిల్ కోర్టులకి ఎప్పుడు వెళ్ళొచ్చు? ధరణి చట్టం ఏమంటుందంటే ఏ తప్పు సవరణకైనా కోర్టుకే పోవాలంటుంది ధరణి చట్టం. భూభారతి చట్టం ఏమంటుందంటే రికార్డుల సవరణకి కోర్టుకు పోవాల్సిన పని లేదు. మరి ఎప్పుడు పోవాలి? యాజమాన్య హక్కుల వివాదం ఉంటే, ఓనర్షిప్ డిస్ప్యూట్స్, అన్నదమ్ముల మధ్యలో వాటాల తగాదా ఉంది, అది ఇక్కడ తేలదు. వాటాలు వాళ్ళన్న తెలుసుకోవాలి, కోర్టు అన్న తెలుసాలి. లేదా ఈ భూమి యజమాని ఎవరు అనే వివాదం వచ్చినప్పుడు, అలాంటి వివాదాలు ఉన్నప్పుడు కోర్టుకు వెళ్ళాలి తప్ప రికార్డులో జరిగిన తప్పొప్పుల సవరణకి కోర్టుకు వెళ్లాల్సిన పని లేదు. గడిచిన 4-5 ఏళ్లుగా పెద్ద ఎత్తున సివిల్ కోర్టుకు పోయిన కేసులన్నీ కూడా రికార్డుల తప్పిదాలకు సంబంధించి ఇప్పుడు అవసరం లేదు కాబట్టి సివిల్ కోర్టుల మీద భారం తగ్గే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇది మరొక కీలకమైన సెక్షన్. నేను మొదట్లో ప్రస్తావించినట్టుగా చట్టం ఉంది, పేదలకి కోర్టుకే వెళ్ళలేని పరిస్థితి ఉంటే భూభారతి చట్టం అప్పీల్ చేసుకోమంటుంది. నేను అప్పీల్ చేసుకునే పరిస్థితి లేదు, నా 1000 రూపాయల ఫీజు కూడా కట్టుకోలేను, నేను లాయర్ని పెట్టుకోలేను. అట్లాంటప్పుడు ఏంటి అనే పరిస్థితి వస్తే దేశంలో ఏ భూమి చట్టంలో లేనట్టుగా ఎవరైనా పేదలు కావచ్చు, మహిళలు కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు చెందిన వాళ్ళు కావచ్చు, భూభారతి చట్టం కింద రెవెన్యూ యంత్రాంగమే లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా కానీ లేదా డిఆర్డీఏలో ఉన్న పారాలీగల్ వ్యవస్థ ద్వారా కానీ మరొక సంస్థ ద్వారా కానీ ఉచిత న్యాయ సహాయం అందించే బాధ్యత రెవెన్యూ అధికారుల మీద ఉంది. అంతేకాదు ఈ చట్టం మీద అవగాహన పెంపొందించాల్సిన బాధ్యత కూడా భూభారతి చట్టం రెవెన్యూ యంత్రాంగం మీద పెడుతుంది. అందుకే మీరు చూస్తున్నారు ఈ 15 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ చట్టాన్ని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం రెవెన్యూ యంత్రాంగం చేస్తుంది. ఎందుకంటే ఈ చట్టం చాలా స్పష్టంగా చెప్తుంది రెవెన్యూ యంత్రాంగము ఈ చట్టం మీద అవగాహన పెంపొందించాలని. నెక్స్ట్ ఇక 2 కీలక అంశాలు రాబోయే రోజుల్లో వచ్చేటివి. ప్రతి కమతానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య, దాన్ని యుఎల్ పిన్ లేదా భూధార్, భూ ఆధార్ అంటాము. ప్రతి భూ యజమానికి ఒక ప్రత్యేకమైన కార్డు, మనకు ఆధార్ కార్డు మనుషులకు ఉన్నట్టుగానే భూ యజమానికి ఆ భూమికి భూధార్ కార్డు ఇస్తారు.
ఎట్లా జరుగుతుంది అంటే ప్రతి కమతానికి ఒక గుర్తింపు సంఖ్య వస్తుంది, ప్రతి యజమానికి పూర్తి వివరాలతో కూడిన భూధార కార్డు, అలా కూడా టెంపరీ భూధార కార్డు, పర్మనెంట్ భూధార కార్డు అని 2 ప్రస్తావనలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు రికార్డులు సరిచూసి అన్ని రికార్డులు బాగానే ఉంటే టెంపరీ భూధార కార్డు వస్తుంది, భూముల సర్వే జరిగినప్పుడు పర్మనెంట్ భూధార కార్డు ఇవ్వడం జరుగుతుంది. దీని ప్రాధాన్యత చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్, ఎవరైనా మనం ఎక్కడ కొత్త ప్రాంతానికి పోవాలన్నప్పుడు, ఒక ప్లేస్కి పోవాలన్నప్పుడు మనం ఫోన్ తీసుకొని గూగుల్ మ్యాప్లో ప్లేస్ కొడితే దాని అడ్రస్ చూపిస్తే ఎవరిని అడగకుండా మనం అక్కడికి వెళ్ళగలుగుతాం. కానీ మన ఊళ్ళో మన పలానా సర్వే నెంబర్ 6 ఎక్కడ అంటే గుర్తుపట్టలేని పరిస్థితి. ఇక 6 గుర్తుపట్టాలంటే మండల సర్వేర్ ఒక చోట చూపిస్తాడు, జిల్లా సర్వేర్ ఇంకో చోట చూపిస్తాడు, యజమాని ఒక చోట అంటాడు, పక్క గెట్టానే ఇంకో చోట చూపిస్తాడు. ఎందుకంటే మనకు దానికి అక్షాంశాలు రేఖాంశాలు ఫిక్స్ అయ్యి లేదు కాబట్టి. ఈ భూధార కనుక వస్తే భూముల గెట్టు తగాదాలు పోతాయి, భూమిని మనంతట మనగా మనమే గుర్తించడానికి, ఆ భూమి హద్దుల్ని మన ఫోన్ ద్వారా మనమే గుర్తుపట్టేంత సులభం కాబోతుంది. భూధార కార్డు నెంబర్ కొడితే ఆ భూమికి సంబంధించిన సమగ్ర సమాచారం ఒకే చోట తెలుసుకోవచ్చు. ఈరోజు ఆధార్ నెంబర్ కొట్టామనుకోండి, మనకు బ్యాంక్ లోన్లు ఉన్నాయా, మనకు గవర్నమెంట్ స్కీమ్స్ వస్తున్నాయా, ఇతర ట్యాక్స్ కడుతున్నామా, అన్ని వివరాలు ఒక చోట వస్తాయి. ఇప్పుడు మన భూమి సర్వే నెంబర్ ఒక చోట కంప్యూటర్ టైప్ చేస్తే పూర్తి వివరాలు వస్తాయా? దానికి ఏమైనా పాస్ట్ ఒక 12 ఏళ్ళ హిస్టరీ ఏంది, బ్యాంకులు రుణాలు ఉన్నాయా, కోర్టు కేసులు ఉన్నాయా, ఏమీ ఒక చోట రాదు. భూధార కార్డు వస్తే కనుక భూమికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఒక చోట తెచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఇక రెండో కొత్త అంశం, ఈ రోజు వరకు కూడా వ్యవసాయ భూములకి రికార్డు ఉంది, కానీ ఇంటి స్థలాలకి పన్ను రిజిస్టర్ తప్ప, ఆస్తి పన్ను కట్టించుకోవడానికి పంచాయతీ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు మెయింటైన్ చేసే రికార్డు తప్ప ఇతర భూమి రికార్డు ఏదీ లేదు. భూభారతి చట్టం ఏమంటుందంటే ఈ చట్టం కింద రాబోయే రోజుల్లో ఇంటి స్థలాలకి వ్యవసాయేతర భూములకి కూడా హక్కుల రికార్డు రాయాలి. ఆ హక్కుల రికార్డు పరంగా యజమానులకి సర్టిఫికెట్లో పాస్ పుస్తకం జారీ చేయాలి. ఆ మ్యూటేషన్ ప్రక్రియ కూడా ఈ చట్టంలో ఎట్లా ఉందో చెప్పడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఉన్న 12,000 రెవెన్యూ గ్రామాలలో దాదాపు 11,894 రెవెన్యూ గ్రామాలలో ఆబాదీలు ఉన్నాయి. వాటిని సర్వే చేసి కొత్త రికార్డు రాబోతుంది. దీనికి తగ్గట్టుగానే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చింది, స్వామిత్వ అని, సర్వే ఆఫ్ విలేజ్ ఆబాదీస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవ్ టెక్నాలజీ పేరుతోటి. ఈ ప్రాజెక్ట్ కింద మన తెలంగాణ గ్రామాలను సర్వే చేసి ప్రతి ఇంటి స్థలానికి కూడా ఒక పాస్బుక్ వచ్చినట్లయితే వాటి ట్రాన్సాక్షన్ చేసుకున్నప్పుడు కానీ బ్యాంకులో వెళ్ళి కుదరబెట్టుకుంటే కూడా ఈ కార్డు ఉపయోగపడుతుంది. అలాంటి కార్డు మనకు భూభారతి చట్టం కింద రాబోతుంది. నెక్స్ట్, ఇది మరొక ప్రత్యేక అంశం. మీకు అందరికీ తెలిసిందే, 2016-17 వరకు భూ రికార్డుల ప్రక్షాళన జరిగేంత వరకు కూడా 661బితో పాటుగా గ్రామ స్థాయిలో భూమి రికార్డులు ఉండేటి. అందులో 11 రికార్డులో కొన్ని కీలకమైన రికార్డ్స్ ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసేవాళ్ళు. అందులో అతి కీలకమైన రికార్డు అడంగల్ పహాని లేదా విలేజ్ అకౌంట్ నంబర్ 3. తెలంగాణలో పహాని, ఆంధ్ర ప్రాంతంలో అడంగల్ అనేవాళ్ళు. దాన్ని మనం అడంగల్ అనో, పహాని అనో, అడంగల్ పహాని అనో, గ్రామ లెక్క నెంబర్ 3 అని చెప్తుంటాము. ఈ రికార్డుల నిర్వహణ పూర్తిగా ఆగిపోయింది. నెక్స్ట్, భూభారతి చట్టం అమల్లోకి రాగానే ఒక 4 కీలకమైన భూమి రికార్డులు మళ్ళీ మెయింటైన్ కాబోతున్నాయి. 1 పహాని, 2 ప్రభుత్వ భూముల రిజిస్టరు, 3 మ్యూటేషన్ రిజిస్టర్ అంటే మార్పులు ఏమైనా జరిగితే రికార్డ్ చేసే ఒక రిజిస్టరు, అదేవిధంగా వాటర్ ఇరిగేషన్ సోర్స్ రిజిస్టర్ అంటాం, ఆ భూమికి నీళ్ళు సోర్స్ ఏముందో రాసుకునే ఒక రికార్డు. ఈ 4 రిజిస్టర్లు దీనికి అనుసంధానంగా ఉంటాయి. ఇక్కడ ఒక క్లారిఫికేషన్ చెప్పాలి, ఈ చట్టం కింద మళ్ళీ మాన్యువల్గా రికార్డు రాయరు. చాలామంది ఏమనుకుంటారంటే మళ్ళీ గ్రామాల అధికారులు వస్తున్నారు, మళ్ళీ చేతిరాత పహాని వస్తుంది, ఇందులో మళ్ళీ ఎవరైనా ఏదైనా ఎక్కించవచ్చు, దానివల్ల మళ్ళీ వివాదాలు పెరుగుతాయి అనుకుంటున్నారు. ఈ రెవెన్యూ రికార్డులన్నీ కూడా డిజిటల్ ఫామ్లో ఉండబోతున్నాయి. 6వార్లో ఉన్న వివరాల ఆధారంగానే గ్రామస్థాయి రెవెన్యూ రికార్డుల నిర్వహణ ఉంటుంది. నెక్స్ట్, ఎవరైనా దీన్ని కాపీ పొందాలి అంటే, మన భూభారతి రికార్డు కాపీ పొందాలంటే భూభారతి వెబ్సైట్లో దరఖాస్తు పెట్టుకుంటే మన సర్టిఫైడ్ కాపీ కూడా దీని కింద పొందే అవకాశం ఉంది. ఇప్పటిదాకా నేను కీలకమైన అంశాలను వివరించే ప్రయత్నం చేశాను. ఇంకొక 5 నిమిషాల సమయమే తీసుకుంటా. కొన్ని అపోహలు, అనుమానాలకి చట్టం ఏం చెప్తుందో నివృత్తి చేసే ప్రయత్నం మళ్ళొక్కసారి. మొట్టమొదటిది, ఇప్పటికే ధరణిలో వివరాలు ఉండి పాస్ పుస్తకాలు ఉన్నవాళ్ళు మళ్ళీ భయపడాల్సిన పని లేదు. కొత్త చట్టం కింద అది రికార్డు కొనసాగుతుంది. పాస్ పుస్తకాలు కూడా ఈ చట్టం కింద చెల్లుబాటు అవుతాయి. నంబర్ 1. 2, ఈ చట్టం రాష్ట్రం అంతటా అమల్లోకి వచ్చింది. ఎవరైనా సరే ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోవచ్చు. కానీ రాబోయే రోజులలో ప్రభుత్వమే రెవెన్యూ సదస్సులు నిర్వహించి గ్రామాలలోనే మాన్యువల్గా దరఖాస్తు తీసుకొని వాటి ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా గ్రామ స్థాయిలోనే రెవెన్యూ అధికారులు వెళ్ళి పరిష్కారం చేయబోతున్నారు. దాని షెడ్యూల్ ఏంటంటే, ఈ నెలలో 4 మండలాలు, వచ్చే నెల మే నెలలో 33 మండలాలు, జిల్లాకు ఒక మండలం చొప్పున
జూన్ 2వ తారీఖు నుంచి ఆగస్టు 15వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఇలాంటి రెవెన్యూ సదస్సులు పెట్టి ప్రభుత్వమే భూ సమస్యల పరిష్కారం చేయబోతుంది. మ్యాప్ సర్వే మ్యాప్ అనేది రిజిస్ట్రేషన్కి మ్యూటేషన్కి మ్యాప్ అనేది ఇప్పుడే అమల్లోకి రాలేదు, రాబోయే రోజులలో అమల్లోకి వస్తుంది. ఇంకా ఆ తేదీ ప్రకటించలేదు. సాదా బైనామాలు కోర్టు స్టే వెకేట్ చేసిన తర్వాత మాత్రమే రెగ్యులేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంటి స్థలాల సర్వే ఇంకా దానికి తేదీ ప్రకటించలేదు, ప్రభుత్వం నిర్దేశించిన తేదీ తర్వాత మాత్రమే ఇది అమల్లోకి వస్తుంది. అంటే భూభారతి చట్టం అన్ని సమస్యలకి పరిష్కారం చూపే విధంగా ఉంది. కొన్ని సెక్షన్స్ వెంటనే అమల్లోకి వస్తున్నాయి, కొన్ని రాబోయే రోజుల్లో అమల్లోకి వస్తున్నాయి. మొత్తంగా తెలంగాణ భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలకి సమగ్రమైన పరిష్కారం చూపే దిశగా, అందుకు తగ్గట్టుగా, అందుకు అనుగుణంగా ఇందులో ఉన్న నియమాలు సెక్షన్స్ ఉంచడం జరిగింది. ఈ చట్టం దేశానికి ఒక ఆదర్శవంతంగా తీర్చిదిద్దే ప్రయత్నం జరిగింది. ఈ చట్టాన్ని 4 గోడల మధ్యలో కూర్చొని తయారు చేయడం కాకుండా ప్రజలందరినీ భాగస్వాములు చేస్తూ, ఎక్స్పర్ట్స్ అందరినీ భాగస్వాములు చేస్తూ ఈ చట్టాన్ని తయారు చేసినప్పుడు, ఆమోదించినప్పుడు, రూల్స్ తయారు చేసినప్పుడు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రభుత్వం ఈ చట్టం తయారు చేసింది. కాబట్టి రాబోయే రోజులలో ఈ తెలంగాణ సమాజంలో ఉన్న భూ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపుతుందని ఆశిస్తూ ఈ ఇనిషియేటివ్ తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి, రెవెన్యూ మంత్రి గారికి, కేబినెట్ మంత్రులందరికీ కూడా, అదేవిధంగా ధరణి కమిటీలో కీలకంగా వ్యవహరించిన కోదండరెడ్డి గారికి, ఇతర సభ్యులకి కూడా నా తరపున, తెలంగాణ సమాజం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. రాబోయే రోజులలో కూడా ఇంకా ఈ చట్టం మీద ఉన్న క్వశ్చన్స్ కానీ, డౌట్స్, అనుమానాల అపోహలు ఉంటే వాటి మీద కూడా రాబోయే రోజుల్లో మీతో ఈ రకరకాల మాధ్యమాల ద్వారా మీతో వాటికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు.